నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కాబోయే ముఖ్యమంత్రిని ఎంచుకునే సభలో ఐక్య మానవతా పార్టీ శాసనసభ సభ్యుల మండలి శ్రీ సత్యమూర్తి గారిని ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎంచుకుంది. ఇంకా 1 సంవత్సరం వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని ప్రకటించినా ఆయన అసభ్య ప్రవర్తన తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం రగిలిపోతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్న సత్యమూర్తి ప్రవర్తన ప్రజల మధ్యనే కాకుండా ఆయన పార్టీలో పెనుతుపానే రేపింది. మంచివాళ్ళ నటించి మమ్మల్ని అందరినీ మోసం చేశాడు. అందుకే చెప్పామండి మా ప్రియతమ నాయకుడు ఆర్కే భూపతి గారిని సీఎం చేద్దామని. నిజమేనా? నేను సీఎం ఏంటి వేళకొలవా? ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు పనిన కుట్ర. సత్యమూర్తి గారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఆయన్ని సీఎంని చేయకుండా నిద్రపోను. అందరూ రాసుకోండి. వీడు ఒక నాయకుడా? పార్టీలో ఉండే ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తాడా? వీడు సీఎం అయితే పార్టీ కార్యకర్తనే కామంతో చూసాడంటే వీడి కూతుర్ని ఇంకెలా చూస్తాడు? ఈ నీచుని వదలకూడదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. 294 మంది మధ్యలో తలాడించే బొమ్మలా ఉండకూడదు. కూర్చుంటే సీఎం సీట్లోనే కూర్చోవాలని ఇప్పటి వరకు ఎమ్మెల్యేని కూడా కాకుండా ఉన్నాను. ఇప్పుడే ఆ ముసలాడు పైకెళ్ళాడు. వెంటనే నువ్వు వచ్చి కూర్చున్నా. ఇప్పుడు నువ్వు పోయే వరకు వెయిట్ చేయాలంటే నేను పోయేలా ఉన్నాను. రిజైన్ చేయవయ్యా. నేను సీఎం అవ్వాలన్నది నా ఒక్కడి నిర్ణయం కాదు భూపతి, ప్రజల నిర్ణయం. వాళ్ళని చెప్పమను, నేను తప్పుకుంటా. ప్రజలు 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 వాళ్ళు మూర్ఖులు. వాళ్ళేంటి నిర్ణయించేది? వాళ్ళేమో నువ్వు ఒక పెద్ద త్యాగివి, సత్యశీడు అని తల మీద పెట్టుకుని ఊరేగుతున్నారు. అర్థమైంది కదా? నీలాంటి ఒక దుర్మార్గుడు సీఎం అవటం అనేది నా ఊపిరి ఉన్నంత వరకు జరగదు. మర్యాదగా బయటికి పో. వస్తాను. మన పార్టీ తరఫున తిరుగులేని నాయకుడు, ప్రజల ఆరాధ్య దైవం గౌరవనీయులైన సత్యమూర్తి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నా. సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు. నమస్కారం. చాలా సంతోషం. బాగున్నారా? అమ్మా అంత బాగున్నారా? చెప్పండి. నేను చేసిన అంతా ప్రజల కోసమేనయ్యా. హలో, ఇదేంటి చూడమ్మా. చూడడం కూడా రాదు. అవునే, అవును అవును. నువ్వు ఒక నాయకుడివేనా? అందరూ ఇటు చూడండి. ఇంతమంది మధ్యన నాకు అశ్లీల చిత్రాలు చూపిస్తున్నాడు. అందరూ బాగా చూడండి. ఆయన కూతురు వయసు నాతోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నిన్న ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి నాతో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు? చెప్తే చంపేస్తారన్నారు. కసితీరా చంపండి. కానీ ఇతను ఒక కామాంధుడని చెప్పడం మాత్రం ఆపను. హలో నాన్న, ఏమిటి నాన్న టీవీలో మీ గురించి ఏమిటో వస్తుంది? మీ నాన్న తప్పు చేసే మంచి కాడమ్మా. నాన్నా 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 లైంగిక వేధింపులకి గురి చేశారని వసుంధర నిరూపించడం వల్ల సత్యమూర్తి గారు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అయ్యో, ఏమిటి అన్యాయం? అయ్యో 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 అయ్యగారు, అయ్యో అయ్యో. ఎక్కడ మీడియా వాళ్ళు? మీడియా వాళ్ళు ఎక్కడ? ధైర్యం ఉంటే రండ్రా. దుర్మార్గులారా, నిజమేంటో తెలియడానికి ముందే ఆయన అన్యాయంగా చంపేశారు కదరా. ఆయన రాష్ట్రానికి ఎంత చేశారు? విశ్వాసం లేదు, మనసాక్షి లేదు, అస్సలు ఉండదు. గాంధీజీని చెప్పిన దేశం కదా ఇది. చావుకి మీడియానే కారణం అంటారా? అవును, మీరే కారణం. మీకేంటి? ప్రతిదీ లైవ్, ప్రతిదీ న్యూస్. ఒక నుంచున్న న్యూస్, పడుకున్న న్యూస్, తుమ్మిన న్యూస్. ఇప్పుడు ఈ చావు కూడా మీకు లైవ్ న్యూస్. తీసుకోండి అయ్యా. చచ్చ వరకు నిరాహార దీక్ష చేస్తాను. నన్ను తీసుకోండి లైవ్. దీన్ని కూడా లైవ్ తీసుకోండి. పోయి మీరు లేకపోతే పార్టీకి దిక్కేవారన్న గారు. నేను చావనయ్యా. నేను పిరికివాణ్ణి కాను. ఈ మీడియా నా నాయకుడి మీద వేసిన నిందని, కళంకాన్ని రూపు మాపేంత వరకు నేను చావను. గుర్తుంచుకోండి. మా పార్టీ కోసం, కార్యకర్తల కోసం, మా నాయకుడి కోసం నేను సీఎం అవుతానయ్యా. ఏ కాకినాడలో అయితే మా నాయకుడు పోటీ చేశాడో అదే నియోజకవర్గంలో నిలబడి
ప్రతిపక్షం వాళ్ళకి డిపాజిట్ పోయేలా చేసి మా నాయకుడి కల నెరవేరుస్తాను. నేను సీఎం అవుతాను, అంతవరకు చావను. డీటెయిల్ పెట్టు. షో ఏ కాకి, ఇంత చిన్న మ్యాటర్ కూడా నేను నీకు హెల్ప్ చేయాలా? ఇదిగో క్యాచ్. సార్ మిమ్మల్నే సార్. నన్నా? రండి సార్, రండి రండి రండి. ఏంటండి? ఏంటి సార్, కార్ పంచర్ అయిందా? లేదే. మరి రిసెప్షన్ నుంచి పారిపోయి వచ్చారా? సూటు బూటు వేసుకున్నారు. మీటింగ్ ఉంటే నార్త్ నుంచి వచ్చారు అయ్యో కదా? నార్తా కాదండి. సార్ ఈ గెటప్ లో అచ్చం మేసోన్న రాహుల్ గాంధీలానే ఉన్నారు సార్. రండి సార్, జాలీగా లేదు, ఆటోలో లేదు, వెళ్దాం. కాకినాడ. సార్ డైలీ కార్లోనే వెళ్తున్నారుగా, నేచురల్ కల్పిస్తూ ఆటోలో వెళ్దాం. మీటర్ మీద ఎక్కువ నా అడగండి దగ్గర సార్. చేంజ్ లేదు సార్. సార్ ఎనీ టైం చేంజ్ చేతిలో ఉంచుకోవడం మీద ఎవరు బడ్డీ కొట్టా? మీరు పెద్ద కోటేశ్వరుడు సార్. కార్డు అయ్యి ఉంటే లాస్ట్ లో గీకో అయ్యో, వచ్చినాయి. కాదండి. సార్ నేను చాలా నిక్కర్చి సార్. మొదటి పోనీ మీరే సార్. నేను చెప్పేది వినండి ఎక్కండి. సార్, చేంజ్ లేదు సార్. కూర్చోండి సార్. సార్ మీకు అర్థం కావట్లేదు సార్, మాది ఊరు కాదు సార్ సార్. సార్ ఏంటి సార్ చిన్నపిల్లల జంపింగ్ చేస్తారు? కదలకుండా కూర్చోండి. ట్రావెలింగ్ అంటే ఎంత చేయాలి నేను మీకు చూపిస్తానుగా. చీటీ కేసులు సార్, చెప్పేది వినండి సార్. సార్, చేంజ్ లేదు సార్ సార్. మొదటి పోనీ మీదే అని సార్. చెప్పానుగా. కదలకుండా కూర్చోండి సార్. ఊరికే అదే చెప్పకండి సార్. ఎక్కడికి వెళ్ళాలో ముందు చెప్పండి. చెప్పండి సార్, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? చాలా చోట్లకి వెళ్ళాలి సార్. చాలా చోట్లగా. ఈ రోజు మీటర్ వేడెక్కిపోవాలి. సార్ ముందు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఎక్కడ వైన్ షాప్ కనిపిస్తే అక్కడ ఆపండి సార్. మార్నింగే మందా? ఏంటి సార్ హ్యాంగ్ అవర్ పెగ్గా? అయ్యో మందు కొట్టడానికి కాదు సార్. మరి మర్తమా చేసిన తొంగోడానికా? సార్ నాకు ముక్క మందు సార్ 3 ముక్కలాట అలవాట్లేదు సార్. ఓ ఇలా పాజిచ్చి పంచి డైలాగులు చెప్పడం వద్దనుకునే నేను ఈ ఆటో తోలుకుంటున్నాను. డీసెంట్ గా ఉండే మీకు ఎందుకు సార్ ఇవన్నీ? చెప్పండి, ఆ వైన్ షాప్ లో ఎవరిని పట్టుకోవాలి? తెలిసిన ఆయన ఒకడు ఉన్నాడు సార్. అతను పెద్ద మందిస్తూ. ఎప్పుడు ఏ వైన్ షాప్ లో ఉంటాడో తెలియదు సార్. అతను ఎలాగైనా ఇవాళ పట్టుకోవాలి. వరీ అవ్వకండి సార్, ఆయన పట్టేసుకుందాంలే. ఏంటి సార్, రజనీ ఫ్యానా? సార్ ఫ్యాన్ మాత్రం అనుకోకండి. మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్, టోటల్ హోమ్ అప్లయన్సెస్ మనమే సార్. మీ పేరేంటి సార్? ఏంటి ఉతుకుతున్నారు? బిల్డప్ ఇచ్చాను సార్. రజిని. సూపర్ పేరు సార్. ఈ పేరుకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఎప్పుడు భాష చూశానో అప్పుడే ఆయనకి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయాను. పెదరాయుడితో పైచి ఇంకా పెరిగిపోయింది. ముత్తుతో నా గుండెలకు హత్తుకుపోయాడు. నరసింహతో నరాల్లో నాటుకుపోయాడు. పైగా ఆయన పుట్టింది కూడా నా బర్త్డే రోజే. అందుకే నేను రజనీగా ఫిక్స్ అయ్యా. ఆహా. మరి అప్పల్ రాజు? అదొక పనికి మాలిన ఎదవ పేర్లే ఆయన వదిలేయండి. ఎవరు సార్? మా తాతగాడే సార్. మా అవ్వ చచ్చే ముందు ఈ పేరు తగిలించి మరీ చచ్చింది. మీరే చెప్పండి సార్, అప్పల్ రాజు బాగుందా, రజనీ బాగుందా? రజనీ పేరులోనే స్టైల్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. బై సారీ సార్, నా హిస్టరీ చెప్పుకుంటూ పోతూ మీ జాగ్రఫీ అడగలేదు. సార్ పేరేంటో? ఐఎమ్ కమల్. ఏం సార్ ఇప్పుడు నేను రామారావు అంటే మీరు నాగేశ్వరరావు అంటారా? నా ఆటో కూడా డిక్కితో నవ్వు దూరుకోండి సార్. అయ్యో నిజమేనండి. ఓహో మీకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటో చెప్పనా? మీరు భయంకరమైన కమల ఫ్యాన్. సాగర సంగమంలో ఫుల్గా స్విమ్మింగ్ చేసి స్వాతిముత్యం శుభ సంకల్పాలతో మరో చరిత్ర సృష్టించి అసలైన నాయకుడైన కమలే మీరే కమల్ అనుకుని భారతీయుళ్ళ ఫిక్స్ అయ్యారు. మీరు పుట్టింది కూడా November 7th కరెక్టేనా? అదేం లేదు సార్, నా పేరు కమలకృష్ణ. అందరూ ముద్దుగా కమల్ని పిలుస్తారు రజనీ. అలాగే అవును కమల్. రజనీ. సార్ రజనీ కమల్ డబ్బులు ఇచ్చిన ఇలాంటి కాంబినేషన్ దొరకదు సార్. మా నిజానికి దగ్గరికి అసలు ఉంది సార్, వేవ్ లెంత్ ఉంది సార్. ఇందాకేదో నా ఆటో ఎక్కనని బిల్డప్ ఇచ్చారుగా. అవును ఇంతకీ మీ సొంత ఊరు ఏది సార్? అమలాపురమా? కాదు రజనీ, కాకినాడ. కమల్ సార్ మా ఊరు అక్కడే. నిజమా? మీ ఊరు పక్కనే మా ఊరు రావులపాలెం. చెప్పండి సార్, హైదరాబాద్ ఏ పని మీద వచ్చారు? రైల్వే మినిస్టర్ కృష్ణమూర్తిని కలవడానికి వచ్చాను రజనీ. ఓహో, ఆయన ఎందుకు కలవాలి కమల్? కాకినాడ పక్కన సామర్లకోటే మా ఊరు. అక్కడ మాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. ఎన్ని తరాలుగా మా వాళ్ళు అక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఆస్తినంతా ట్రస్ట్గా మార్చి ఇంటిని అన్నదాన సత్రం చేసేశారు. అమ్మా నాన్నలతోనే ఇదంతా ఆగిపోకూడదని వాళ్ళు పోయాక నేనే అన్ని చూసుకునేవాడిని. మా ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. ఆకలితో వచ్చిన వాళ్ళు తృప్తిగా తిరిగిళ్ళేవాళ్ళు. జీవితం చాలా హాయిగా ఉండేది.
మా ఊళ్ళో పెద్ద బజార్ దగ్గర ఒక రైల్వే క్రాసింగ్ ఉంది సార్. ట్రాఫిక్ ఎక్కువ అవుతోందని పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఒక సబ్వే కట్టాలని రైల్వే డిపార్ట్మెంట్ నిర్ణయించింది. ఆ ఖాళీ స్థలం కొట్టేద్దామని రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన ప్లాన్ వల్ల సబ్వే నిర్మాణం మా ఇల్లుండే చోటికి మారింది. రైల్వే డిపార్ట్మెంట్ మా ఇంటిని స్వాధీనం చేసుకుంది. ఆపండి. ఇలా మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ సభ్య పనులు ఆపేస్తారా? ప్రభుత్వం వాళ్ళు ఒక చోటును ఆక్రమిస్తే అది తిరిగి రావడం కష్టం. వాళ్లే ఈ పథకాన్ని వదులుకోవాలి. అయితే దీనికి దారేంటి? రైల్వే మినిస్టర్ని కలిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆయన కలవటం చాలా కష్టం కదా. కష్టమే. ఎలాగైనా సరే కష్టపడి మనం ఆయన్ని కలిసి మన సమస్య గురించి ఆయనకి చెప్తే మన ఇల్లు మనకి దక్కుతుంది. కృష్ణ, ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా మీ అమ్మా నాన్నలు జీవించిన ఇల్లుది. మిగతా వాళ్ళకి ఇదొక మామూలు ఇల్లులా కనిపించొచ్చు, కానీ ఈ ఇల్లే మన వంశ చరిత్రకి నిదర్శనం. ఏ కారణం కోసము ఇది మన చేయి జారిపోకూడదు. నాకు తెలియదు తాతయ్య, ఇది కేవలం ఇల్లు కాదు, నా ప్రాణం. వదిలేస్తానా? మీరు దిగులు పడకండి. హైదరాబాద్ వెళ్తాను, మంత్రిని కలుస్తాను, పిటిషన్ ఇస్తాను, మన ఇంటిని కాపాడుతాను. నన్ను ఆశీర్వదించండి. శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. చూస్తానయ్యా, నేను చూస్తాను కదా. జరండి జరండి. మీరు ఇవ్వలేదానా? నేను చేశాను. వచ్చినప్పుడు అయిపోయిందయ్యా. నా ఒక టీ వేసుకోనా? రే బాబు, ఒక టీ బజ్జీ తిను బాబు. ఇవ్వనా ఇవ్వనా? ఉదయం నుంచి ఏం తినలా. నువ్వు స్నానం చేసినా ఏంటి? పేపర్ ఇవ్వనా? ఇదిగో ఇస్తాను బాబు. ఏంటని అన్యాయం? ఇది నేను ఇచ్చిన పిడిచినా? ఇచ్చి 5 నిమిషాలేగా అయింది. దాని సంగతి వదిలే, ఇది చదువు. ఇదేంటి? నదీ జలాల ఏకీకరణ కోసం గళమెత్తిన రైల్వే మినిస్టర్ కృష్ణమూర్తి. సెంట్రల్ మినిస్టర్ పిటిషనే మిరకాయ బజ్జీలకు ఉపయోగపడుతోంది. నీదే మూలకి. ఇదేం జరిగే పని కాదు, కానీ మినిస్టర్ తెలిసిన మనిషిని ఎవరైనా పట్టుకొని నీ పని జరిగేలా చూసుకో బాబు. మీకెవరైనా తెలుసానా? అదిగో అక్కడ ఉన్నారు చూడు. ఆ టీ కొట్టోడు ఒకటిని చూపించాడు సార్. వాడి రెండో బావమరిదికి అత్త కొడుక్కి చెల్లెలి మొగుడు, మినిస్టర్ డ్రైవర్ వాళ్ళ చిన్నాన్నకి చిన్నత్త గారి కొడుక్కి ఫ్రెండ్ సార్. శేఖర్, ఓ 10 నిమిషాలు చేస్తాను కానీ నువ్వు ఫోన్ పెట్టి. నమస్తేనా? కూర్చో కూర్చో. అన్నా, ఊళ్ళో మా పూర్వీకుల ఇల్లు. తమ్ముడు, ముందు ఒక ఆపు చెప్పు. అబ్బాయి అలవాట్లేదన్నా. నాకయ్యా ఒక క్వార్టరు. ఆఫ్. ఒక క్వార్టర్నా? ఆఫ్. ఒక క్వార్టర్ మరీ ఎక్కువన్నా. ఇద్దరికి వద్దు. ఒక క్వార్టర్ ఒక 90. ఒక క్వార్టర్ ఒక 90, ఒక క్వార్టర్ ఒక 90, ఒక క్వార్టర్ ఒక 90, ఒక క్వార్టర్ ఒక 90, ఒక క్వార్టర్ ఒక 90. కమల్ సార్, ఓ 90 వేసుకుందామా? సారాయా మంచిది కాదు రజని. కరెక్ట్. అయితే కాఫీ. యాంటోనీ, 2 కాఫీ వేసుకో. వద్దు రజని సార్, వేడిగా ఒక టీ. కమల్ సార్, మీరు టీ తాగుతారా? బజ్జీ కూడా తింటాను సార్. సార్, ఇది పామాయిల్ తో చేసింది. మీరు ఇది కూడా తింటారా? ఏది ఇచ్చినా తింటాను సార్. కమల్ సార్, అదే మీరు నా టైపే ఊర మాస్ అండి. కమల్ సార్, మీరు డబ్బున్నోళ్ళు అంటే ఎవ్వడు నమ్మడు అనుకోండి. కమల్ సార్, ఇంతకీ ఆ 90 గడి మీకు తగిలాడా లేదా? అన్నా, ఏమైందన్నా? తాగింది ఆయన, కిక్ నాకెక్కిందిరా. ఇలా బుద్ధివంతుడా ఉంటే ప్రతివాడు పంగనామాలు పెడతాడన్నా. ముందు దాన్ని తుడిపేయండి. అలాంటివా తమ్ముడు? అయ్యో, బొత్తిగా లోక జ్ఞానం లేదు. రాణి చెప్తా. వచ్చారా? ఏంటి తమ్ముడు? మంత్రి గారితో నీ గురించే. ముందు హాఫ్ చెప్దాం. శంకరం, ఇదో తెచ్చేసాను. దీంతో కలిపి 2000 లీటర్ల మంది తాగుంటారు. ఇంకా ఎన్ని లీటర్ తాగితే మంత్రి దగ్గర తీసుకెళ్తారు? నువ్వు ఇప్పుడు మంత్రి గారిని కలవాలి, అంతే కదా? సరేరా. కోపంలో కూడా బాటిల్ వదలట్లే చూడు. ఆయన నన్ను తీసుకెళ్లి బ్రదర్ నాకు కావాల్సిన వాడు, బ్రదర్ నాకు కావాల్సిన వాడు, బ్రదర్ నాకు కావాల్సిన వాడు. కమల్ సార్, మీరు మొత్తం ఎంతమంది బ్రదర్స్ సార్? 2 చంద్రహాసనం, చారహాసనం. సార్ ప్లీజ్. ఎస్. టీకి డబ్బులు ఇచ్చారా? ఆడిపోయిన మూకులా ఫేస్ పెట్టుకుని నీకెందుకు అడ్డమైన కౌంటర్లు? కమల్ సార్, బడ్డీ మూసే వరకు బజ్జీలు తింటూనే ఉంటారా? ముందు మ్యాటర్లోకి రండి సార్.
మినిస్టర్ డ్రైవర్ వాళ్ళ బావమరిదిని పరిచయం చేస్తానని ఒకటి తీసుకెళ్ళాడు. సరే మినిస్టర్ డ్రైవర్ గారు బావయ్య మ్యాటర్ సాల్వ్ అయిపోతుంది. సరేనా? ఏయ్! ఇంత చేశాను నాకేమీ ఇవ్వవా? ఏంటయ్యా ఇంతేనా? షర్టు ప్యాంటు మాత్రమే మిగిలిన. రానా. సరే పద అన్నా, బాబు మనకి బాగా తెలిసినవాడన్నా, కొంచెం ఆ పని చూడు. నమస్తే. అలాగా రేపు 8 రా. హలో పొద్దునే వస్తానా? పరమేశ్వర కొంచెం కరుణించు. రోజు 8ంటికి వాడింటి బాకెట్లో వాచ్మెన్లా నుంచుంటాను. నుంచుని కాళ్ళ దూవులు తీరిపోయింది గానీ ఆడు కనీసం నా మొహం కూడా చూడలేదు. ఈవేళ ఎలాగైనా సరే అన్నను పట్టుకొని తిరాలి. వచ్చి చాలాసేపు అయిందా? వెళ్దామా? నమస్తేనా. రేపు 8 రా. బడ్డీ కొట్టోడి నుంచి ఆ ఏరియా బిచ్చగాడి వరకు అందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, ఆడు తప్ప. నమస్తేనా. 8 రా. ఇదిగో ఆ, రేపు 8 రా. 8ంటికి పచ్చ కావర్ల వాడు మందుల కోసం వెళ్ళి నించున్నట్టు రోజు వెళ్ళి వాడి గేట్ దగ్గర నించున్నారు. ఇంతకీ పని జరిగిందా లేదా? జరిగింది సార్. రామేశ్వరం వెళ్తే శనేశ్వరం తగులుకుంది. శనేశ్వరవా? లవ్ తగులుకుంది సార్. ఏంట్రా ఇంకా లవ్ ఎపిసోడ్ రాలేదు అనుకున్నా. ఓ కుర్రోడు రంగురంగుల చొక్కాలు వేసుకుని టింగ్ టింగ్ మంది తిరిగితే ఆ ఏరియాలో డోర్ ఓపెన్ అవ్వక చస్తాదా? అయ్యిందా సార్? అయ్యింది రజని. సార్ బోండా. యాంటోనీ ఆల్రెడీ కాకెక్కింది. బిల్ ఎంతో చెప్పు. ఎంత? 72 రూపాయలు. కమల్ సార్, మీ దగ్గర చేంజ్ ఉండదని నాకు తెలుసు. ఇదిగో నా దగ్గర చాలా చేంజ్ ఉందా. ఇదిగో బ్యాలెన్స్ ఎంతో చూడు. 42 టీ 30. ఏంటి రజని ఇది? అకౌంట్ లెక్క. పదండి సార్. మొత్తం 92 అయింది సార్. ఆ మీటర్ మేడం మెల్దిప్పేసి మీ లవ్ మ్యాటర్ కంటిన్యూ చేయండి సార్. వద్దండి, సార్ని కలవాలి. ఏమండి పాలండి, ఏమండి తీసుకోండి. ఆ? ఏంటి పుడిచా అంటే ఏంటి? సార్ మీరంటే ఇష్టం అన్నదనుకుంటాను సార్. అన్ని లాంగ్వేజ్ తెలుసా మీకు? దీనికి ఎందుకు సార్ లాంగ్వేజ్? తన బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతుంది కమల్ సార్. సార్ మీరు సూపర్ షార్ప్ సార్. సార్ నేను షార్పే కానీ మీరు సూపర్ డూపర్ షార్ప్ సార్. రికమెండేషన్ కోసం వెళ్ళి వాళ్ళ అమ్మాయినే పడేశారు కదా సార్. అయ్యో అది వాడి అమ్మాయి కదా రజీ, వాడి పెళ్ళం. ఇంకోటి పిల్లలకి లేనేస్తావా? ఏమక్క నువ్వు ఇంకోటి పెళ్ళా? నువ్వే ఇంత పక్కకొచ్చి నుంచున్నావు. నేను ఆ టైప్ లో చూస్తున్నాను. కావేరి ఎవరతను? ఏంటి? మీరా? వాట్ సర్ప్రైజ్! మిమ్మల్ని నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా అనుకోలేదండి. సారీ ఇడియట్స్. ఒక గెస్ట్ ని అక్యూస్ లాగా ట్రీట్ చేసేది సెన్స్ లేదు. బాగా పెట్టండి. సారీ అండి. టీ కాఫీ? అవేం వద్దండి, ముందు బయటికి వెళ్ళాలండి. ఇదిగో నీకు నచ్చిన చేపల పులుసు. రజని దీన్ని చూస్తే మా బామ్మ పెట్టిన చేపల పులుసు గుర్తొస్తుంది. ఆవిడ పులుసులో పెడుతుంది చెప్పనా? కమల్ సార్ కథలో పెట్టకథ వద్దు సార్. మరీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనం తింటూ అటు వెళ్ళి ఆ లేడీ పోలీసులు లైన్ లో పెట్టారే ఆ కథ చెప్పండి. కాఫీ షాప్ మూసేలోపు ఏదో ఒకటి మాట్లాడుకో. ఏమండి ఫోన్? అచ్చా పరా. ఎంత చేట చేసి అమ్ముకుటియో. అవును రజని. అయితే కాటరోళ్ళు కండలియో. తను నాలవర్ కాదు రజని. మరి తెలిసినవిడా? అది కాదు రజని. సారీ అండి. ఏంటి? మిమ్మల్ని నన్ను చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు అనుకుని. అయ్యో నేను పెళ్లి కొడుకు కాదు, నేను కాకినాడ నుంచి. లేదు మీ తప్పేం లేదు. హాయ్. న్యాందాన్. మీరు కాఫీ తాగండి. సరే అండి. ఎనీవేస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్. లెట్స్ బి ఫ్రెండ్స్. మంచిదండి. అవును మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అయ్యో అదొక పెద్ద కదండి. నేను ఒక బ్రోకర్ని కలవడానికి వెయిట్ చేస్తుంటే వాడి పిల్ల నాకు బిట్టేస్తుందని కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాడండి. ఓ ఆయాళో, వాడో పెద్ద సందేహ ప్రాణి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ మేడం. మేడమ్మా పేరు పెట్టి పిలవచ్చు కదా. వస్తా అనుష్క. ఎక్స్క్యూజ్ మీ.
ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. మిమ్మల్ని చూస్తే అమ్మాయిలందరూ ఇష్టపడతారు, ఇంక్లూడింగ్ మీ. ఇది ఆవిడే అన్నారా లేక మీరు డెవలప్ చేసిన స్క్రిప్టా? ఏంటి రజని, ఈ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? మీరు ఇటువంటి విషయంలోనే కోతలకు వస్తారు కమల్ సార్. మ్యాజిక్ చూసారా? కడుక్కున్న తర్వాత కూడా స్మెల్ వస్తుంది. అది వెంకాయమ్మ చేతి మహిమ. బొమ్మిడాయల్ని వేయిస్తున్నట్టుగా వెంకాయమ్మకు ఓ విగ్రహం పెట్టించాలి, అదే నా కోరిక. మీరు మినిస్టర్ మీట్ అవ్వాలన్నారుగా, ట్యాంక్ బండి మీద విగ్రహం గురించి రికమెండ్ చేస్తారు. ఏంటిది రజని సార్? సారీ కమల్ సార్, మీ కథలోకే జంప్ చేద్దాం. ఇంతకీ మీరు మీ లవర్ని చూసారా లేదా? అనుష్క ఒక రోజు నాకు ఫోన్ చేసింది రజని. హలో కమల్, నేను అనుష్కని మాట్లాడుతున్నాను. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరికీ వైస్రాయ్ హోటల్లో పార్టీ ఇస్తున్నాను. అనుష్క పిలిస్తే ఎవరైనా వెళ్ళకుండా ఉంటాడా రజని? అందుకే ఆ పార్టీకి వెళ్ళాను. అక్కడే ఆండ్రియాని కలిశాను. సూపర్ ఫోర్స్ కమల్ సార్, అదిరిపోయే స్టెప్లో గిప్పులో వేసి ముగ్గులోకి దింపి మాస్ అయ్యో, పాటేసుకుంటారు. తను కూడా నా లవర్ కాదు. అసలు ఏంటండి మీ కథ? కర్ర ఇరగడం లేదు, పావు చావడం లేదు అన్నట్టు, అటు తేలడం లేదు, ఇటు తేలడం అది కాదు లేదే. సార్, ఆ ఆండ్రియా పిల్ల నన్ను కాలేజ్ ఫంక్షన్ కి పిలిచిందా, దానికి నేను సార్, వెళ్ళానా? యుద్ధనపూడి సులోచనారాయణ నవల్లో హీరోయిన్ ఎవరో రెండో పేజీలో చెప్పేస్తారు. మీరేంటి సార్ బబుల్ గమ్ లా లేదు సార్, ఈసారి సాగిస్తున్నారు? ఖచ్చితంగా నా లవర్ని చూపిస్తాను. వదిలేయండి సార్, లేదు సార్, ఇది ఈసారి సార్. ఖచ్చితంగా చూపిస్తాను సార్. దయచేసి చెప్తే వదిలేయండి, వినండి సార్, నాకు సిద్ధార్థ కాలేజీలో నా లవర్ చదువుతోంది. సిద్ధార్థ కాలేజా? నా లవర్ కూడా సిద్ధార్థనే కమల్. మీ లవర్ ఏం చదువుతుంది? బిఎస్సీ మ్యాథ్స్ రజని. బిఎస్సీ మ్యాథ్సా? అవును రజని, ఏ సంవత్సరం కమల్? ఫైనల్ ఇయర్. అయ్యయ్యో, నా లవరు ఫైనల్ ఇయర్ రజని, కమల్. మనకి ఎంత వేలు చూసావా? వేవులు ఎంత లేదు, వంకాయలు ఎంత లేదు, అవన్నీ కాదు ఇప్పుడు. గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ముందు నీ లవర్ ఎవరో కరెక్ట్గా చెప్పు. అయ్యయ్యో, నో కమల్. ఏమైంది రజని? కమల్, తనే నీ లవర్ అని చెప్పకండి. చేసి అది నా లవర్ కాదు, దానికి ఎవడైనా బీటేస్తాడా? నేను బీటేస్తాను కమల్. 5 ఏళ్ళుగా లవ్ చేస్తున్నా సిన్సియర్గా. తను ఒక మోస్తరు అందంగానే. వదిలే కమల్, పరువు తీసే కవరపులు ఎందుకు కానీ మీ లవర్ ఎవరో కరెక్ట్గా చెప్పండి. సార్ ప్లీజ్ సార్. వారిని ఇక్కడ సీటు కిందకి వెళ్ళాలయ్యా. కనిపించట్లేదయా? అయ్యయ్యో, ఆంటీ లవ్. చిచి, పక్కనే పిల్ల ఉంది. అమ్మా, హే కృష్ణ. అత్తయ్య, అత్త కూతురికి ఇంత బిల్డప్పా? ఏం కమల్, నువ్వేది డైరెక్ట్గా చెప్పవా? ఏంటి రజని అత్త కూతురిని తీసి పారేశావు? అత్త కూతురైనా తను చూసి 18 ఏళ్ళైంది. తనంటే నాకు ప్రాణం. చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం తెలుసా? తెలుసు బాబు, బెమ్మజవుడి చెట్టు మీద మీ పేర్లు రాసుంటారు, తాటి ముంజులు కలిసి తిని ఉంటారు, నువ్వు చింతకాయలు కోసిచ్చుంటావు, అరిగిపోయిన సైకిల్ టైర్ని తోసుకుంటూ ఆడుకుని ఉంటారు, నీకు బొట్టు పెట్టి కంట్లో పడకుండా ఊదుంటుంది. పల్లెటూరు ఫ్లాష్ బ్యాక్ అనగానే ఇవేగా తిప్పి తిప్పి చూపించి పిప్పి చేస్తున్నారు. చెప్పింది చాలు గాని సిటీ లైఫ్ జంప్ చేయను ఆయన. అవును కమల్, మీ లవర్ పేరేంటి? శ్రీదేవి. సూపర్, కమల్ శ్రీదేవి కాంబినేషన్ అదిరింది కదా. ఈ కాంబినేషన్ కన్ఫర్మేషన్ చేయాలని ఒక కొత్త గెటప్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను చెప్తాను కమల్, గుంటలో నీళ్లు నిండుగా ఉంటాయి, అందులో ఓ మొహం కనిపిస్తుంది, అది నీ శ్రీదేవి. కరెక్ట్? కాదు రజని, అది నేనే. భలే ట్విస్ట్ బాసు. సినిమాల్లో హీరోయిన్ గా చూపిస్తారు. అది పాత సినిమాలు సార్, ఇది కొత్త ట్రెండ్. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఏ వాడు డ్రెస్ చూసావా? ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు. ఛాన్సే లేదు, మెడికల్ స్టూడెంట్ అయి ఉంటాడు. ఛాలెంజ్ ఎంత పెట్టా చెప్పు. హలో హలో హలో, ఎవరు మీరు? నమస్కారం డాక్టర్. నేనా? థ్యాంక్ యూ సార్. అమ్మా, గ్యాస్ వచ్చింది చూడు. గ్యాసా? వినాయక,
ఈ గెటప్ లో అయినా శ్రీ నాకు ఓకే చెప్తుందా? నిన్నటికంటే ఇవాళ చాలా స్మార్ట్ గా ఉన్నాడు కాదు. నేను లవ్ చేస్తాను. ఏ నేను లవ్ చేయకూడదా? తన మనసులో ఎవరున్నారో. చూద్దాం చూద్దాం, అది చూద్దాం. నన్నే లవ్ చేసేలా చేస్తాను. నిన్ను లవ్ చేస్తే నేను ఊరుకుంటానా? ఏదో ఒక రోజు లేకపోతాను. ప్రసాదం ఇచ్చి ఇలా చిత్త పరచగలాడిస్తావా? నేనేం అడిగాను, నువ్వేం చేస్తున్నావు? డాక్టర్ సార్ గుడ్ మార్నింగ్. ఎవరైనా అరే ఏంటమ్మా నువ్వు, ఇండియాలో నేను పెద్ద డాక్టర్, నీకు తెలీదా? నువ్వు టీవీ చూడవా ఏమిటి? ఆ? అలాగా. మా కొరియర్. కరెక్ట్ గా కనిపెట్టేస్తుందే. బ్రేకే కమల్. అసలు ఎందుకు ఈ లవర్స్ అందరూ అక్కడెక్కడో ఆగ్రాలో ఉన్న తాజ్మహల్నే గిఫ్ట్ గా ఇస్తుంటారు? ఏ హైదరాబాద్ లో ప్రేమ చిహ్నాలే లేవా? గోల్కొండ చార్మినార్ ఇవ్వచ్చు కదా. అవేవి ప్రేమకు పనికిరావా ఏంటి? కుదరదు రజని, రెండు వేరే విషయాలకి ఫేమస్. అవునులే. అయ్యో, తన చేతిలో ఉన్న తాజ్ మహల్ తన స్టైల్ చూస్తుంటే అచ్చ సల్మాన్ ఖాన్ లా ఉన్నాడే. కాదే, షారుఖ్ ఖాన్ లా ఉన్నాడు. చెప్పు తగ్గుతుంది, పోండే. కోపం చూడు, తిట్టేటప్పుడు కూడా ఏయ్, కొడుతున్నాడే. రండి డాక్టర్ గారు, అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు? పని చూసుకో. వాచ్మ్యాన్, సేల్స్ మ్యాన్ ఎందుకు లోపలికి వదిలావు? అనుకున్నా. ఏ కృష్ణ, కృష్ణ, పోతయ్యా, నన్ను చూస్తే బొమ్మలు అమ్మే వాళ్ళ ఉన్నానా? కృష్ణ, నీ కూతురు కనిపెట్టలేదు సరే, నువ్వునా? సడన్ గా గుర్తుకు రాలేదు. లోపలికి రా. ఏంట్రా, నిజంగా గుర్తుకు రాలేదు? అవును, ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. శ్రీ, అమ్మా శ్రీ, డోంట్ యు రిమెంబర్ కృష్ణ బావా? మురళీ మావయ్య సన్ ఫ్రమ్ కాకినాడ. You both used to play together whenever you go for holidays. ఓ, Why did you insult him? He's so upset. Apologize to him first. ఐఎమ్ సో సారీ బాబా. యాక్చువల్లీ when I saw you there I couldn't recognize. ఏంటి నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? వాడిప్పుడే ఊరు నుంచి వచ్చాడు కదా, పాపం. Piggy on the railway, picking up stones. Down came the engine, breaking piggy bones. Ah said the piggy, it's not fair. Oh said the engine driver, I don't care. ఏంట్రా ఇది? ఫస్ట్ ప్రైజ్ ఇంగ్లీష్ మాట్లాడపోతే. ఎవరికిది? మీకు మావయ్యకి. ఇంకా నయం కమల్, మీరు తాజ్మహలే గిఫ్ట్ గా ఇచ్చారు. దీనికి బదులు మల్లెపూలు మడత మంచం కొనిచ్చుంటే ఏమై ఉండేది? ఏమయ్యేది? మీ అత్తగారు నెల తప్పు ఉండేవారు. మీ మాంగారిని తప్పకుండా మెచ్చుకునేవారని చెప్పాను. మరి ఆ తర్వాత ఏం ఊరు జరిగింది నుంచి కమల్? మా బంధు వచ్చాడు. ఇంటికి నోటీస్ అంటించారు, ఇంకో 3 నెలల్లో పడగొట్టబోతున్నారని చెప్పాడు. ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు మీ అత్తకి బాగా పలుకుబడి ఉంది, వెళ్ళావని కలువని చెప్పాడు. ఆయన చెప్పిన మాట నాకు ఒక కొత్త నమ్మకాన్ని కలిగించింది. నువ్వు మాత్రమే కాదురా, ఆ ఇంట్లో నేను కూడా పుట్టి పెరిగాను. ఇన్ని రోజులు ఎందుకు నాతో చెప్పలేదు? లేదత్తయ్య, అది రైల్వే మినిస్టర్ గారి ఫ్యామిలీ డాక్టర్ని నేను. ఆయన్ని మీట్ అవుతాను, ఇంటి గురించి మాట్లాడతాను. అత్తయ్య, ఊళ్ళో మనకున్న ఆస్తి మొత్తం పోయింది. ఇప్పుడు మనకంటూ మిగిలింది ఇల్లు మాత్రమే. ఇది పోతే మనకింకా గుర్తింపే ఉండదు. కృష్ణ, రైల్వే మినిస్టర్తో నేను మాట్లాడతానన్నాను కదా, దిగులు పడకు. థ్యాంక్స్ అత్తయ్య. ఏమిటి రెడీ అయ్యావా? వాచ్మెన్ ఆటో తీసుకురమ్మని చెప్తాను. ఎందుకదే ఆటోలో వెళ్తున్నారు? మన ఇంట్లో కారు లేదా? బాగున్నారా మావయ్య? టైం అయింది పదా. కారుంది, కానీ డ్రైవర్ దొరకడం చాలా కష్టమైపోయింది. వదిలే అత్తయ్య, డ్రైవర్ ఎందుకు? నేనున్నాను కదా. రా అత్తయ్య, కారు తల ఎక్కడ ఉంది మావయ్య? కారులో ఉంది. వెళ్దామా? అనవసరంగా ఎలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎందుకు చేర్నిస్తావు? ఇన్ని రోజులు డ్రైవర్ కోసం వెతికారు కదా, దొరికాడా? ఇప్పుడు దొరికాడు. రండి. ఏం కమల్, అడగ్గానే ఒప్పేసుకున్నారే? కారు తోలడానిక, అత్త కూతురు ఒళ్ళో వాళ్ళడానిక? రజనీ, కార్టూన్ కితకితలు. చద్దన్నమే చాలనుకున్నవాడికి చికెన్ బిర్యానీ దొరికినట్టు మీ లవర్ ఇంట్లో సెటిల్ అయిపోయారు. మీ మరదలతో లవ్ ముదురుంటదే. శ్రీ, చేప చిక్కలేదా? పట్టివ్వడానికి బాగున్నాడుగా. ఒకవేళ అమ్మాయి చేపను పట్టమన్నా తామరేం పట్టుకుంటారో నాకు తెలీదా? కృష్ణ, అత్తయ్య, మేము అర్జెంటుగా సెమినార్కి వెళ్తున్నాం. శ్రీని కాలేజ్లో డ్రాప్ చేసేస్తావా? ముఖ్యమైన పనేం లేదుగా. రండి.
ఏం కమల్, నీకు యాండ్రియా వర్కౌట్ అయింది, అనుష్క వర్కౌట్ అయింది, అత్త కూతురు మాత్రం వర్కౌట్ అవ్వట్లేదే. మరదల పిల్లకి మహాబలుపు. అందుకే రజని, ఎవరికి తెలియకుండా ఎంత దాచిపెట్టాలనుకున్నా నా ప్రతిభని బయటికి తెచ్చే రోజొచ్చింది. శ్రీకి ఉల్లిపాయలు పచ్చమిరపకాయలు వేసిన పునుగులంటే చాలా ఇష్టం. అది నా చేత్తోనే చేసి ఇరగదీశాను. శ్రీ, నీకు నచ్చిన పునుగులు తీసుకో. మీరు ఆర్డర్ చేసిన పిజ్జా. ఓ థ్యాంక్ యూ. ఏంటి పునుకులకి పడలేదా? ఈ అమ్మాయిలు అసలు మారరు కమల్. మనమే ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ ఫీల్ అవుతుంటాం, కానీ వీళ్ళు పిజ్జా, బర్గరు, శాండ్విచ్ అంటూ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. అయినా ఈ అమ్మాయిలు ఆకలికి మెక్కరు, బిల్డప్గా మెక్కుతుంటారు. అయ్యో రజని, కానీ శ్రీ అలాంటి అమ్మాయి కాదు. మొదట్లో నేను తన గురించి తప్పుగా అనుకుని తన వైపు చూడకూడదు అనుకున్నా, కానీ ఒకరోజు తనే వచ్చింది. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నన్న నిన్నే. మీరు నాతో కూడా మాట్లాడతారా? ఇలా మాట్లాడితే ఏడ్ చేస్తా. కాలేజీలో బయట నుంచి కొంతమంది రౌడీలు వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు. మీ మ్యాథ్స్ చెప్తే చెప్పొచ్చుగా. అయ్యవారా ప్రిన్సిపల్. మీ అంత ఇంగ్లీష్ మాకు తెలియదమ్మా, ఏదో ఒక పాలు ఆయనతో చెప్పొచ్చుగా. అయ్యో, వాళ్ళు కూడా భయపడుతున్నారు. పోలీస్ కేసు. నాకు తెలిసిన లేడీస్ ఒకరు ఉన్నారు, చెప్పంటావా? అలాంటివేం వద్దు, నువ్వే వచ్చి వాళ్ళని అడుగు. నేనెందుకు అడగాలి? నా కోసం నువ్వు కాకుండా వేరే ఎవరు అడుగుతారు? అదే అడుగుతున్నాను, నీ కోసం నేనెందుకు అడగాలి? అయితే చిన్నప్పుడు నా కోసం తాటి ముంజలు అది కోసిచ్చింది, తెలియని వయసు. టైర్ తో అది ఆడుకుంది, తెలిసి తెలియని వయసు. ముళ్ళ చెట్టు మీద మన పేరు రాసింది. బుద్ధునోడు ఎవడైనా ఇవన్నీ చేస్తాడా? అన్ని తెలివి తక్కువ పనులే. అయితే అన్ని తెలివి తక్కువ పనులేనా? అవును. కాలేజ్ ఆడిటోరియంలో నన్ను కళ్ళార్పకుండా చూసింది, వేరే వేరే గెటప్స్ లో వచ్చి నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది, మా ఇంట్లో నేను వెళ్ళిన చోటుకల్లా వచ్చి అలా ఇలా చూసి లైన్ వేసింది. మరైతే ఇవన్నీ తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేసావా? ఇక నీతో మాట్లాడడానికి ఏం లేదు. నీతో నేను ఆడుకోకుండా ఇంకెవరు ఆడుకుంటారు బావా? బావా? హా, అయ్యో, నిజంగానే చెప్తున్నావా? అవును. ఏ చూడు, కల కాదు కదా? అయ్యో ఇప్పుడు యాక్ట్ చేయలేదుగా. బావా. పాప అంటుంది. నువ్వు ధైర్యంగా కాలేజీకి వెళ్ళు. రేపు ఉదయం బా వచ్చి బండి తీస్తాడు. వాళ్ళే బావా. హీరో అవుదావని ఎంట్రీ ఇవ్వద్దు, నోటి దూల కొద్ది తన్నులే తినద్దు, బలుపు బిల్డప్ మా కాడ చెల్లవు, బరిలో దూకావో హాస్పిటల్ కి వెళ్తావు, మూసుకోనుండాలి రా, అరే లేకుంటే కాలు చెయ్యి ఎరగొట్టి కైమా ఏంటది? కంప్యూటర్ బుక్స్ చదువుతాను సార్. వద్దు సార్, చదివే కురాన్ని కొడుతున్నామని ప్రిన్సిపాల్ తో చెప్తాను. కాలేజీలో చదివే మౌన్ చూడు. ఇంకోసారి ఇక్కడ చూసాను కాళ్ళ కూడా చేతిలో పెడతాను. పో. అది వదిలే కమల్, మీ లవర్ ఫారెన్ వెళ్ళింది కదా, ఆ కథ ఏంటో చెప్పు. డైలీ ఫోన్ చేస్తూ ఉండు. I'm so excited. Of course I take care, mommy. బావా,
ఇంట్లో నీకోసం వెతికాను ఇక్కడే నేను చూస్తున్నా ఆశ్చర్యంలో ముంచెత్తాలని. కోటు సూటు ఏంటి అవును, నువ్వు ఫారెన్కి వెళ్తున్నావు, మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, అందరూ చూసి అయ్యో శ్రీ భావుని చూడు ఎంత సూపర్ గా ఉన్నారని చెప్పాలి కదా. ఏమవుతాయా? ఈ రోజు ఎవరికి? మీకు తెచ్చాను అత్తయ్య. కాలేజ్ టూర్కి ఒప్పుకున్నారు కదా. అత్తయ్య శ్రీ కళ ఆరిపోతుంది, ఏదో పడినట్టుంది చూడు. ఏయ్ ఏమైంది? ఏం లేదు మమ్మీ, జస్ట్ లగేజ్ తీయాలని బావని పిలిచానంతే. రా వెళ్ళు కృష్ణ. చేస్తాను అత్తయ్య. ఏంటి నువ్వు ఒంటరిగా రమ్మని ఏం మాట్లాడకుండా కూర్చి చూస్తున్నావు? ఏ తమని చూడకూడదా? నాకు సిగ్గుగా ఉంటుంది కదా, ఫస్ట్ టైం కోట సూట్ వేసుకున్నాను. ఊరు వెళ్తున్నాను, కాసేపు పర్సనల్ గా మాట్లాడాలని పిలిస్తే అమ్మతో చెప్తావా నువ్వు? మాకు తెలుసులేదు తమరికి పిలిచారో. ఎందుకు? కౌగులించుకోమంటారు, ముద్దు పెట్టమంటారు, అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అని. నేను లాంటి వాడిని కాదు. ఇల్లు తప్ప నీకేమీ తెలీదు అనుకుంటే ఇన్ని విషయాలు తెలుసా నీకు? ఇంకా కూడా తెలుసు. చాలు వెళ్ళు. ఒంటరి కదా మాట్లాడాలన్నావు. మాట్లాడడం అయిపోయింది, వెళ్ళు. వెళ్ళు బావా. ముద్దు కూడా పెట్టవు. శ్రీ చాలా సంతోషపడదు అత్తయ్య. మీకే పాపం బాధగా ఉంటుంది. వదిలిండలేదు కదా, 10 రోజులేగా ఇట్టే వెళ్ళిపోతుంది. ఎందుకు దిగులు పడతారు? దాని గురించే నేను దిగులు పడట్లేదు. రైల్వే మినిస్టర్ని కలిశాను. ఏమన్నారు అత్తయ్య? అత్తయ్య అది ఏమన్నారు అత్తయ్య? ఏం చేయలేం, నా చేతిలో ఏం లేదన్నారు. ఇప్పుడేం చేయమంటావు అత్తయ్య? వదిలేరా, నువ్వు వేరే దారి వెతికి పట్టుకున్నావు కదా. ఏమంటున్నావు అత్తయ్య? సొంతంగా 2 ఇళ్ళు, 500 తులాల బంగారం, హాస్పిటల్ అన్ని శ్రీ పేరు మీదే ఉన్నాయి. ఇవన్నీ తెలిసేగా ఇంట్లోకి అడుగుపెట్టావు. దయచేసి ఇలా మాట్లాడదు అత్తయ్య. ఉన్నదంతా మిగతా వాళ్ళకి ఇవ్వడమే తెలుసు. ఇతరుల ఆస్తికి ఆశపడడం తెలీదు. మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు. మీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? ధర్మం అని, నిత్యాగ్నిహోత్రం అని ఉన్న ఆస్తి మొత్తం తగలెట్టారు. మీతో ఉంటే నేను నడి రోడ్డున పడతాననే నా వాట నేను తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు దాని మీద కూడా మీ కన్ను పడిపోయింది కదా. నా కూతుర్ని మోసం చేసి నా ఆస్తినంతా. నువ్వు మా ఇంటి ఆడపడిచి, దయచేసి ఇలా మాట్లాడదు అత్తయ్య. ఎవరా నీకు అత్తయ్య? నిన్ను జీతం ఇవ్వని పనివాడిగా మాత్రమే చూశాను, సొంత వాడిగా ఎప్పుడు చూడలేదు. నేను మాత్రం నా ఇంట్లో నీకు చోటు ఇవ్వకపోయి ఉంటే వీధుల్లో అడుగు తినేవాడివి. ఇక నాకు కనిపించకు, పోరా. టైం బాగోకపోతే ఎంతటి వాళ్ళైనా రోడ్డున పడతారనేది నిజమే రజని. రైల్వే మినిస్టర్ని కలవడానికి వచ్చాను. అతని చుట్టూన్న వాళ్ళు నా డబ్బంతా ఖాళీ చేశారు. కనీసం మా అత్త వల్లైనా పని అవుతుందని అనుకున్నాను. అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగింది. ఇల్లు పోయిందన్న బాధ కంటే శ్రీ నన్ను అపార్థం చేసుకుంటుందన్న భయమే ఎక్కువైంది. ఎలాగైనా శ్రీని కలిసి నేను ఆస్తి కోసం తను ప్రేమించలేదు, నా ప్రేమ నిజమని తనకు అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నాను. వారం రోజుల నుంచి తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాను. అప్పుడే మీరు కలిశారు. ఫుడ్ పెట్టించి, టీ ఇప్పించి, యూరిన్ కేసుకు కూడా ఫైన్ కట్టి, సొంత మనిషిలా ఇంతసేపు నా కథ విన్నారే. నిజంగా మీరు దేవుడు రజని. రజని, రజని ఏమైంది? రజని, 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 రజని లేవండి. రజని, రజని నీళ్ళు తాగండి. నా కథ విన్న మీరే కళ్ళు తిరిగి పడిపోతే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓయ్ కమల్, నీ కథ విని కళ్ళు తిరిగి పడిపోలేదయా? అయితే మీరు నా కథ విని ఫీల్ అవ్వలేదా? నీ డొక్కు స్టోరీకి ఆడవట్లేదు. నా డబ్బులు ఎలా తిరిగి వస్తాయా అని ఏడుస్తున్నాను. ఇదిగో ఎలా చూడు, జేబులో 1000, 500 ఉన్నాయా? లేదు రజని. 100, 50? లేదు రజని. 10, 20? లేదు రజని. 10 పైసలు, 5 పైసలు అవి ఇప్పుడు చెల్లవు కదా. చెల్లితే మాత్రం లారీలు కొద్దీ తీసుకొచ్చి కుమ్మరిస్తావా? వాటర్ ప్యాకెట్ కూడా తికాడలేని నేను ఎక్కించుకుని తిప్పి డ్యూ కట్టాల్సిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు రమణాకి ఏం చెప్పాలి? ఇందులో నా తప్పేమీ లేదు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాగా, నా దగ్గర చేంజ్ లేదు అని. ఓయ్ కమల్, చేంజ్ లేదు అనడం వేరు, డబ్బు లేదు అనడం వేరు. ఓ ఏంటి ఓ? ఇదిగో చూడు, నేను నీకు 2500 ఖర్చు పెట్టాను. మర్యాదగా నా డబ్బు నా చేతికి రావాలి. లేదనుకో ఈ రజనీ భాష అయిపోతాడు. కమల్, మర్యాదగా చేతి రజనీ. వద్దు కమల్, ఈ కమల్తో పెట్టుకుంటే మంచిది కాదు రజనీ. అదే డైలాగ్ సేమ్ టు యూ. ఈ రజనీతో పెట్టుకుంటే రచ్చ రచ్చే. కమల్, ఏంటి రజనీ?
కొడితే తిరిగి కొడతావా? ఏ తూచ్ ఈ తొండాట డబ్బులు ఇవ్వాల్సింది నువ్వు కదా, తిరిగి కొడతానంటావేంటి? కానీ ఒకటి గుర్తుంచుకో కమల్, నేను శత్రువును కూడా క్షమిస్తాను, కానీ వెంటే ఉంటూ వెనుపొడి పొడిచేవాడిని అస్సలు క్షమించు. ఇలా చూడు రజని, క్షమించమని అడిగేవాడు మనిషి, క్షమించేవాడు వాడి కంటే పెద్ద మనిషి. నువ్వు పెద్ద మనిషివా? ఇప్పుడు నువ్వు ఎందుకు కమల్ డైలాగ్ చెప్పావు కమల్? నువ్వు ఎందుకు రజని డైలాగ్ కొట్టావు రజని? చాలే ఆపే, పెద్ద రజనీ కమల్ అంట. నేను ఆటో వాడిని, నువ్వు ప్లాట్ఫారం గడివి, నువ్వు బెకార్వి, నేను బిడార్ని. మన మధ్య ఏంటి రజనీ కమలో? ఇదిగో కమల కృష్ణ, నా డబ్బులు ఇస్తావా ఇవ్వాలి? చూడు రాజు, నీకు కావాల్సింది డబ్బేగా, ఇచ్చేస్తాను, ఎక్కువ మాట్లాడుకో. హలో తాతయ్య, నేను చంటిని తాతయ్య. కృష్ణ, ఎలా ఉన్నావు? నేను ఏదో ఉన్నాను తాతయ్య, మీరు ఎలా ఉన్నారు? రోజు ఫోన్ చేసేవాడివి, 10 రోజులుగా ఎందుకు ఫోన్ చేయడం లేదు? ఇప్పుడే మీతో మాట్లాడడం కుదిరింది తాతయ్య. అత్తయ్య చూద్దామని చెప్పింది. ఇలా చూడు, అటు ఇటు తిరగొద్దు, తిన్నగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలువు. తాతయ్య, ముఖ్యమంత్రిని కలవడం అంటే? నేను చెప్పేది విను బాబు, ఆయన చాలా మంచివారు. ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, చేసి పెడతానన్నారు బాబు. మనోడు చాలాసేపు మాట్లాడుతున్నాడు, నా డబ్బులు వచ్చినట్టే. సరే తాతయ్య, నేను ఈరోజే కలుస్తాను, మీరు దిగులు పడకండి. మన ఇల్లు ఎప్పటికీ మనదే, ధైర్యంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాగానే ఉన్నానని చెప్పానుగా. కమల్ సార్, ఏంటి ఫోన్లో మాట్లాడింది నా డబ్బుల గురించేనా? లేదప్పలరాజు, తాతయ్యతో మాట్లాడి చాలా రోజులైంది. ఆయనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను. ఏం చెప్పావు? ఓ తింగర్ సన్నాసిగా నాకు దొరికాడు, ఆడికి బొక్క ఎడతానని చెప్పావా? అయ్యో, నన్ను నమ్మప్పలరాజు, నేను ఎవరిని మోసం చేయను. ఖచ్చితంగా నీ డబ్బులు ఇచ్చేస్తాను. సర్రా బండి తీ. పిలవగానే వీడు ఎలాగా రాళ్లే అని 2 మంచి మాటలతో నన్ను బుక్ చేస్తున్నావా? నేను నిన్ను నమ్మను. అయినా ఎక్కడికి వెళ్ళాలి? సీఎంని మీట్ అవ్వాలయ్యా. కన్ఫర్మ్ కన్ఫర్మ్. ఏంటి కన్ఫర్మ్? నువ్వు ఆటో పిచ్చోడు అయ్యా. నా ఆటో ఎక్కి మినిస్టర్ ఇంటికి వెళ్ళు, సీఎం ఇంటికి వెళ్ళి ఓ రౌండ్స్ వేస్తున్నావు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీలో ఉన్న పిఎం ఇంటిగా? లేదప్పలరాజు, 1 సంవత్సరం క్రితం సీఎం మా ఇంటికి వచ్చినప్పుడు మా తాతయ్యతో మాట్లాడి భోంచేసి మరీ వెళ్ళారు. కథలు చక్కగా చెప్తున్నావయ్యా. ఈ చందమామ కథలతో ఏడిసే పిల్లలకి అన్నం తినిపించవచ్చు. నా మాట నమ్మప్పలరాజు, నిజంగానే సీఎం మా ఇంటికి వచ్చారు. నేను చెప్పాను కదా అన్నగారు, సత్యమూర్తి గారి క్లాస్మేట్, ఊళ్ళో మంచి పడుతుంది, కాళ్ళ మీద పడిపోండి. ప్రచారాన్ని దేవాలయం నుంచి మొదలు పెట్టమని, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆకలిని తీర్చే చోటు ఆలయంతో సమానం కదా. ఓటేసినప్పుడు మర్చిపోవద్దు. మాట పడకుండా తినండి. భోజనం ఎలా ఉందండి? మీ ఇంటి భోజనం, నీ నవ్వు ఎప్పటికీ మర్చిపోలేము తమ్ముడు. మా నాయకుడు సత్యమూర్తి గారిని మేం కోల్పోయాం. మీరు ఆయన స్కూల్ ఫ్రెండ్, ఆయన స్థానంలో ఉండి నన్ను ఆశీర్వదించి ఏంటి బాబు ఇది? ఈ ప్రజలకు సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించండి. మీ మంచి మనసుకు మీరే గెలుస్తారు. ఈ ఊరి ఆదరణ మీకు చాలా సంతోషం. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, నేను మీ కొడుకులు అటువంటి. ఏమిటయ్యా? తమ్ముడి దగ్గర ఒకటి ఉండవండి. హే, తీసుకో. మర్చిపోయే మనుషులైతేనే విజిటింగ్ కార్డు ఇస్తారు, మర్చిపోయే మనుషులా వీళ్ళు. సీఎం గారు నీకు ఎంత క్లోజో ఈ ఎండలో నుంచుంటే నాకు అర్థమైంది. ఈ విగ్గెంట్రుకులో అప్పలరాజు, మూసుకో. అన్నా ఎలా ఉన్నారా? బాగున్నావా? ఊళ్ళో అంతా బాగున్నారా? మీ తాతగారు ఎలా ఉన్నారు? కృష్ణ కదా నీ పేరు? గుర్తుపెట్టుకున్నారే, చాలా సంతోషం అన్న. అన్న, ఊళ్ళో ఒక చిన్న సమస్య, తాతయ్య అన్నగారిని కలవమన్నారు. ఈ అన్న దగ్గరికి వచ్చావు కదా, నీ సమస్య ఏదైనా అన్నగారితో చెప్పి పరిష్కరించడమే నా బాధ్యత. డోంట్ వర్రీ. నమస్కారం అన్న, కమల్ కృష్ణ ఫ్రెండ్ ని. అవునన్నా, ఈయన రజని చాలా హెల్ప్ చేశారు. నిన్నెక్కడో చూసినట్టుగా ఉందయ్యా. మీరు చూడడానికి నేను ఏమన్నా అంబారీనా? ఎక్కడో ఆటో స్టాండ్ లో చూస్తుంటారన్నా. ఆటో స్టాండా లేకపోతే అగరత్తుల స్టాండా? ఎక్కువ ఆలోచించకండి అన్న, మీద అసలు విగ్గు. కుర్రాడు మంచి జోక్గా మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్దాం. ఏ కమల్, కమల్ నిన్ను ఆటో డబ్బులు అడిగి అవమానించాను, అవన్నీ మనసులో పెట్టుకుని పగేం తీర్చుకోలేదు. సీఎం గారితో చెప్పి నన్ను కార్మిక సంఘానికి ప్రెసిడెంట్ గా చేయండి ప్లీజ్. కమల్, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పోస్ట్ ని మహిళలకు కేటాయించారు. నేనొక క్యాండిడేట్ ని మనసులో అనుకున్నాను. మీరెవరిని అనుకుంటున్నారో తెలుసు. మీ సౌకర్యం కంటే పార్టీ భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తే మంచిది. డబ్బులు వసూలు చేయడానికి మేము పదవులు వేరే వాళ్ళకా? రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుసు. పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు సంపాదించుకోకూడదు, తను మాత్రమే సంపాదించుకోవాలనుకునే మనిషితో మాట్లాడతాను. రేయ్, ఈ సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, పాదయాత్రలు చేసి పదవులకు వచ్చిన సత్యమూర్తిని కాను నేను. అడ్డంగా నరికి పారేస్తాను. ఇక్కడ నేనే రాజుని, నేనే అన్ని, మర్చిపోకు. మళ్ళీ ఈ గొనుగుడు వినిపిస్తే ఉదయం వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కొంపకి తిరిగిపోరు. రండ్రా. వాణ్ణి నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే చూద్దాం. ఇలా ఇవ్వు. నమస్తే అన్న, బాగున్నారా? మన పెద్ద సత్యమూర్తి గారి క్లాస్మేట్ ఇంట్లో చూసాం కదా, కృష్ణ. ఊళ్ళో ఒక సమస్య, తాతయ్య మిమ్మల్ని కలవమన్నారు. కాదన్న, సభ్య కట్టడానికి ఇంటిని పడగొడుతున్నట్టున్నా. మీరే ఒకటి చేయాలి. చాలా మంది కలుస్తున్నా, పనవట్లేదన్నా. చెప్పాను కదా, ఇచ్చేసి వెళ్ళు. అన్నా మీరే వెళ్ళమంటానుగా.
పడుకో. అన్నా మిమ్మల్ని నమ్ముతానన్నా. ఏంట్రా చేపడుకో? అది కాదన్నా. మీ ఇంట్లో మాత్రమే సమస్య? అది చూడటం మాత్రమే నా పని అనుకున్నావా? ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి భోంచేస్తారా? ఒంట్లో ఎలా ఉంది? మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడమంటారని అడగడమే నా పనా? ఛీ, పోరా. ఏంటన్నా ఇది? ఓట్ల కోసం మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినప్పుడు మేము మీకు ఎంత మర్యాద చేశాం. మాకేదైనా సమస్య వచ్చి మీ దగ్గరికి వస్తే ఇంత అవమానిస్తారా? మేము ఓటేకపోతే మీరు ఎలా సీఎం అవుతారన్నా? నువ్వు ఓటు వేయడం వల్లే నేను సీఎం అయ్యానా? కావాలరా నాకు? ఏంట్రా చూస్తున్నారు? మళ్ళీ వీడు నా కంట పట్టాడో పాతేస్తాను. బయటికి గెంటేట్రా వీడిని. చిన్న కుర్రాడు, ఏదో తెలియక మాట్లాడాడు. వదిలేయండయ్యా. వదలకుంటుంటే. ఏంటి తమ్ముడు, చిన్న సమస్య అన్నావు. సబ్వే కాంట్రాక్ట్ విషయం అని చెప్పుంటే నేను అసలు అన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఉండేవాడినే కాదు. ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారని నీ ఉద్దేశం? మన అన్నగారే తమ్ముడు. ఏమంటున్నారు? అవును తమ్ముడు, కూడా వెళ్ళిందిగా ఒకటి తిప్పుకుంటూ దాని పేరులో తీసుకున్నాడు. అదృష్టం బాగుంది, నిన్ను ప్రాణాలతో వదిలేశాడు. జాగ్రత్త, బయటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు. ఇంకా ఎక్కువసేపు ఉంటే వాడు ఏం చేస్తాడు? వాడు అసలే మంచివాడు కాదు, రాక్షసుడయ్యా. నా మాట విను. నాకు తెలియదు తాతయ్య, ఇది కేవలం ఇల్లు కాదు, నా ప్రాణం. వదిలేస్తానా? ఎవరా నీ కథయ్య? నిన్ను జీతం ఇవ్వని పనివాడిగా మాత్రమే చూశాను, సొంత వాడిగా ఎప్పుడు చూడలేదు. మళ్ళీ వీడు నా కంట పట్టాడో పాతేస్తా. బయటికి గెంటేట్రా వీడిని. బేరం చేసి దెబ్బలు తగ్గించడానికి వచ్చాడు కమల్. ఇది మాట్లాడుకు, నేను చూసుకుంటాను. ఇదిగో డ్యూ కట్టడానికి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళు. పొమ్మంటుంటే. కమల్, డ్యూ కట్టడానికి డబ్బులు దొరికాయా? లేదా అప్పలరాజు, రమణికతో నేను మాట్లాడతాను. ఆవిడేమన్నా మాట్లాడడానికి మనుషులు లేకుండా ఉందనుకున్నా మాట్లాడతానంటున్నావు. అసలు ఆవిడెవరో తెలుసా? తెలీదు, రా తెలుసుకుందాం. కమల్, నా మాట విని ఆవిడతో మాట్లాడు. తీరా. కమల్, ఇక్కడుంటే నా ఆటో మాత్రమే పోయిండేది. అక్కడికి వెళ్తే నేనే పోతానేమో, వాళ్ళు నరికేస్తారు. నరికితే నన్ను నరకని. రావయ్యా రా. ఇంతమంది తప్పు చేశారా? 1932 పూర్వీకులు ఇచ్చిన ఇల్లు అనుకుంటా. వంశ పారంపర్యమా వంకాయ? మార్వాడి ఇల్లు కబ్జా చేసి రమణీయక లాక్కుంది. మామూలుగా మారోడనే ఇల్లు లాక్కుంటారు, ఒక ఆడదా ఇల్లు కబ్జా చేసింది. ఓయ్, నువ్వు రమణీయ కనగానే తెల్లగా ఉన్న ఆంటీ లోహిప్ చీర, నోట్లో తవలపాకులు సూపర్ గా ఉంటుంది అనుకుంటావు. కానీ ఇదో లేడీ మైక్ టైసన్. నా మాట వినురా. ఎందుకే భయపడతావు? అవును, నీ అప్పెంత? అసలు ఎంత, వడ్డీ ఎంత? సంతకాలు ఏమైనా పెట్టావా? ఆగే, నా ప్రాబ్లం తీర్చడానికి నువ్వు బిల్గేట్స్ సామర్థ్యం. చెప్పు కొడతా. కార్పొరేటర్ చంద్రాకి ఫోన్ కలుపు. ఇంకా సేపట్లో ఆ ఇన్స్పెక్టర్ ఆ ఎదవ ఇక్కడికి రావాలి. రమ్మను. ఏం ఆడవాడో బొచ్చు కొరుకుతున్నాడా? వదిలిపెట్టండి రా. వస్తాడుగా. ఇంకో 2 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయిగా, అందరూ వచ్చేస్తారు మామూలు అడగడానికి. అప్పుడుంది నా వాడికి. వచ్చి డబ్బులు అడుక్కుంటాడుగా. ఆడకెందుకు డబ్బులు బొక్క? మీరే కార్పొరేటర్ అయితే పోలా. ఏ అప్పలరాజు కరెక్ట్? అప్పలరాజు, ఎవరా నువ్వు? నేనెవరైతే ఏంటన్నా, అక్క ఎవరో అందరికీ తెలియాలి. సరే అని ఒక మాట చెప్పమానండి, ఆవిడ్ని కార్పొరేటర్ చేస్తాను. ఒక పోటు పొడిచాలంటే. అయ్యయ్యో, ఏంటి ఇంత చిన్న విషయానికి ఎత్తి తీసావు? ఏ అక్క కార్పొరేటర్ అవడం మీకు ఇష్టం లేదా? ఏంటి ఫిట్టింగ్లు పెడుతున్నావా? ఎవరు, నేనా? పోండన్నా. కడుపు మంటతో అక్క కాక మీద ఉంటే అతను ఐస్ వాటర్ తాగుతున్నాడు చూడు. నువ్వు తాగన్నాయి. ఇన్ని రోజులు ఆవిడ పెట్టిన తిండి తిని ఒళ్ళు పెంచి ఇప్పుడు ఆవిడ కార్పొరేటర్ అవడం మీరే చెడగొట్టేలా ఉన్నారా? ఆ మోహన్ చూడమయ్యా, ఎంత పవర్ఫుల్ ఫేస్, రాణిలా ఉంది. ఇది పుట్టుకతోనే వస్తుంది. ఎందుకా దూకుడు? వచ్చిన వాడు ఎవడో తెలీదు. వాడి మానాన వాడు మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు, వీడు ఎక్కేస్తోంది. పైగా వాడు చెప్పిన వంశంలోనే పుట్టినట్టు రియాక్షన్లు కూడా ఇచ్చేస్తోంది. కాసేపు నువ్వు మూసుకునుండు, ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. ఎవరు నువ్వు? అక్క మీది కాకినాడా?
ఎవరు నువ్వని అడిగాను. ఈ రోజు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, రేపు కార్పొరేట్ రమణి కపియే. నువ్వు ఎవ్వరువని అడిగాను. ఏ ఇట్రా, రమ్మంటుంటే భయపడరా. తను ఆటో డ్యూ కట్టడానికి టైం అడగాలని వచ్చాం. చూడప్పుడు రాజు, వేలుకి వస్తే కోసుకొని చెప్పాల్సింది చెప్పేద్దాం. ఏయ్ కొయ్యడానికి నా వేళ ఉన్న బర్త్డే కేక అక్క ఆ మాటలేం పట్టించుకో. గమ్ముండవయ్యా, ఊరికే భయపడకు. నేను చెప్పాల్సింది చెప్పేశానక్క. ఇడ్లీ కొట్టుతో మొదలు పెట్టి ఇంత దూరం వచ్చారక్క. ఇక్కడి నుంచి కార్పొరేట్ రావలేరా మీరు? ఎవరక్క చంద్ర? ఆడే కార్పొరేటర్ అయ్యేటప్పుడు మీరు అవ్వకూడదా? అక్క బయట మీకు చాలా పేరు ఉందక్క, కానీ పేరు మాత్రం సరిపోదు. పవర్ ఉండాలి, పదవి ఉండాలి, పలుకుబడి ఉండాలి. నలుగురు మనతో నుంచొని ఫోటో దిగాలని కోరుకోవాలి. కొంతమంది దగ్గరే తేజస్ ఉంటుందక్క, మీ దగ్గర అది ఉందక్క. అందుకే చెప్తున్నాను. ఒక నెలకి ఎంత మామూలు ఇస్తారక్క? 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఇవ్వండి అక్క. మిమ్మల్ని నేను కార్పొరేటర్ చేస్తాను. నీ డబ్బు తినేయాలని చూస్తున్నాడు, ఖర్చు పెట్టి ఓడిపోతే తెగ్గొసుకుని చేస్తాను. గెలిస్తే నువ్వు చేస్తావా? నన్ను నమ్మక. నాకు కావాల్సింది నీ డబ్బు కాదు. ఏదో నిన్ను చూడగానే చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఏ అప్పలరాజు రాపోదాం. ఒక్క నిమిషం. కాకినాడ పక్కన ఏ ఊరు? సామర్లు కొట్టక. నువ్వు మాటకారివే. మన ఊరు కదా. సరే ఉదయం రా. వస్తానక్క. కృష్ణ కృష్ణ ఓయ్ కృష్ణ, ఆటో డ్యూ విషయం మాట్లాడతానని వచ్చి రమణాకన్ రాజకీయాలకు దింపుతానంటావేంటి? నీకు గోరోజును కాకపోతే నీ ప్రాబ్లమ్సే కుప్పలుగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ విషయంలో తలదొచ్చడం ఎందుకు? అప్పలరాజు, నువ్వు అన్నట్టు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ అవి తీర్చేవాళ్ళు లేరు. ఆడు మనకి మంచి చేస్తాడు, ఈడు మనకి హెల్ప్ చేస్తాడని ఎవరెవరో నమ్మాం. కానీ వాళ్ళకి పదవులు రాగానే మనల్ని మర్చిపోతున్నారు. అందుకే వాళ్ళు మనల్ని మర్చిపోలేనంతగా ఏదైనా చేస్తే. ముడి విప్పడంలో మజా ఉంటే విప్పలేని చిక్కుముడి వేయడంలో అంతకంటే మజా ఉంది. ఏమంటున్నావు కృష్ణ? అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాదులే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఇలా చూడండి, ఈ ఎలక్షన్ల మీదే నా గౌరవం ఆధారపడింది. ఎవరైనా ఓడిపోయారో చీరేస్తాను, జాగ్రత్త. ఈసారైనా నన్ను మినిస్టర్ని చేయకూడదా? చేసేయచ్చు. అమ్మా, ఇవి కార్పొరేషన్ ఎలక్షన్స్. ఏయ్, సిటీలో మనం ఖచ్చితంగా గెలిచే వార్డు నెంబర్ ఏంటయా? 125. 125. ఓకే, ఈసారి నువ్వు 125లో కార్పొరేటర్గా పోటీ చేయి. మీరేమో సీఎం, నేను కార్పొరేటర్నా? అబ్బా, ఇలా తగులుకుందేమిట్రా? ఆనందం తగిలించుకున్నదేగా. మీరు ఇలా చూడు బస్సు, కార్పొరేటర్ అయిన తర్వాతే మేయర్ కాగలవు. నేను మేయర్నా? మేయర్ వసుంధర, మేయర్ వసుంధర, మేయర్ వసుంధర. ఈ సిటీ నీ చేతిలో పడి ఎన్ని పాటలు పడుతుందో ఏమిటో. జయం మనదే. ఉంటాను. ఇక్కడ సంతకం పెట్టండి. ఇదిగోండి. దానికి డిపాజిట్. హైదరాబాద్ కార్పొరేషన్ లో మొత్తం 5 జోన్లు, 18 సర్కిల్స్, 150 వార్డులు. అందులో మనం 125వ వార్డులో నిలబడుతున్నాం. ఆ వార్డులో 912 వీధులు ఉన్నాయి. వీధికి సుమారు 90 ఇళ్లు. ఇంటికి 5 లెక్కేసుకున్నా మొత్తం జనాభా 2,76,000 మంది. అందులో ఓటు హక్కున్నవారు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య 1,99,233. అందులో మగాళ్ళు 96,334 మంది, ఆడవాళ్ళు 82,433 మంది. ఎవరిని ఎక్కడ తంతే ఓట్లు పడతాయి మనకు తెలియదా? నువ్వు రారా. ఎవడ్రా వాడు? వాడొక వేస్ట్ క్యాండిడేట్ అన్నా. లెక్కల్లో కింగులా ఉన్నాడు. వాడి మీద కన్నేసుంచు. నాకు డౌట్, ఒకే రోజులో రాజకీయ జ్ఞానం ఎలాగయ్యో? లెక్కలు ఎవరికి తెలుసు? ఏదో ఫ్లోలో చెప్పేశాను. అనుమానం ఉంటే ఆడనే లెక్క పెట్టుకోమను. ఏంటి ఫ్లోలో చెప్పావా? 10 మందికి అప్పిచ్చి వడ్డీల మీద బతికే రమణక్కనే అనవసరంగా అప్పులు పాడేకు. కృష్ణ, నా గురించి నీకు బాగా తెలుసు. ఒకవేళ ఈ ఎలక్షన్ లో నేను ఓడిపోయాను అనుకో. ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నాడు? అక్క, మనం గెలుస్తాం. మీరు ఓడిపోతారని పెట్టిన డబ్బు రాదు అనుమానాలు ఉంటే ఇదిగో ఇది ఉంచండి. ఇది నా ఆటో. ఎవరైతే ఏంటి అప్పలరాజు, అవసరానికి పనికి రానిది ఉంటే ఏంటి, పోతే ఏంటి? నాకు ఎలక్షన్ పనులు ఉన్నాయి, పోస్ట్ రెడీ చేయాలి. అక్క, ఇది నా ఆటో అక్క. కావాలంటే డ్యూ కట్టి తీసుకురా. అక్క 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 అక్క. పాలిటిక్స్ అంటే ఇదేనా బాస్? అందుకే నన్ను రాంది. ఏంటి అప్పలరాజు, నడుచుకుంటూ వెళ్తున్నాం? రా, మన బండిలో వెళ్దాం. మన బండి? నేను డ్యూ కట్టి సొంతం చేసుకోవాల్సిన ఆటోని నువ్వు బెట్ట కట్టి కాజేసావుగా. అప్పలరాజు, ఈ రోజు ఏదైతే నీ సొంతం అనుకుని చుంటివో అది మరునాడు మరొకనిది. అయినా నువ్వు నకరాలను 4 మీద ఎట్టుకుని తిరుగుతున్నావు. చూడపిగా, నువ్వు నడిస్తే నా కాళ్ళని పెడతాయి. రా బండికి రా. రా.
ఎక్కువ ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలప్పి? బీడీ స్వామి దర్శనం చేసుకోవాలి, కుకటపల్లి పోని. అప్పిగా ఐపీఎల్ కూడా ఈవినింగే కదా, ఏంటి ఈ టైంలో రోడ్డు మీద ఒక్కడు కూడా లేదు? మధ్యాహ్నం అంతా ఇంట్లో మ్యాచ్ ఆడుతుంటారులే. పాపు ఇక్కడే. హర హర గురూజీ. ఎవరి పిచ్చగాడు? ఓయ్ బిచ్చగాడే కాదు, స్వామీజీ. ఈడిని చూడడానికి నువ్వు ఎందుకు వచ్చావు? ఒకటి సంతోషానికి నో ఎంట్రీ అని బోర్డు పెడితే, ఒకటి సారైనా తాగాలి లేక స్వామీజీనైనా కలవాలి. నా దగ్గర అలా మందుకు డబ్బులు లేవు, అందుకే స్వామీజీ దగ్గర. ఆ సోకు ఈ సోకు 64 కళల సోకులు, అన్నిటికన్నా మించింది ఆడి సోకు. ఏం సోకు సామె? మూర్ఖుడా, ఇది కూడా అర్థం కాలేదా? నా తండ్రి శివుడు లీలల గురించి చెప్పారా? చెప్పానా లేదా? చెప్పారు స్వామి, చెప్పారు. అడ్డే ఎరా, ఈ మందు విందు పొందు వెనకాల తిరుగుతున్నారు కదా, ఈ మూడిటి వెనకాల తిరిగితే ఏమైనా బాగుపడతారా? ఒళ్ళంతా పుచ్చిపోయి పిచ్చోడైపోతారా? అప్పిగా వినుకోదు నీకే. రే, కృష్ణుడు చేతిలో ఫ్లూట్ పట్టుకుని ఏం చెప్పాడు? నీ ఎదురుగా ఉన్నాడు నలుపా తెలుపా అని చూడొద్దు, ఆడు లుక్ సరిగ్గా ఉందా లేదా అని ఆలోచించద్దు, నీ పన్ను చూసుకో, అప్పుడు లైఫ్ జాలీగా ఉంటుందని చెప్పాడు. ఎరా, దీని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నాడా? దేవుడి సృష్టిలో అన్నిటికీ ఓ కారణం ఉంది. ఇప్పుడు మీరు అందరూ నా దగ్గరకు వచ్చారంటే దానికి ఓ కారణం ఉంది. పోతూ ఉండు. స్వామికి ఒక్క తమలపాకులు మాత్రం పెట్టకూడదు. అయితే కొంచెం జరదరా. డబ్బులేవయ్యా. కానుకలా? స్వామి, మనసు ఒకటే చేపల మార్కెట్ లా గజిబిజిగా గోలాడుతుంది. దాన్ని లైబ్రరీలా ప్రశాంతంగా మార్చడానికి నీకు 1,00,000 తాయితులు ఇచ్చినా సరిపోదు, జీవితాంతం నువ్వు ఉంగునే ఉంటావు. నిన్ను పట్టుకునేది వదలదు, వెంటాడుతూనే ఉంటుంది. పో పో. ఇదిగో వచ్చాడు స్వామి. ఏంటి అడ చూస్తూనే ఉన్నావు? ఏంటబ్బయ్యా నీ ప్రాబ్లమా? చెప్పు. తమరికేం ప్రాబ్లం స్వామి? నాకే ప్రాబ్లము లేదే. ఈ బికారి గెట్టపే ఒక ప్రాబ్లం కాదా స్వామి? నేను చాలా మంది స్వామీజీల ప్రసంగాలు విన్నాను. మీరు చెప్పే మ్యాటర్ కూడా బాగానే ఉంది, కానీ అక్కడ ఎవడైనా మీ మాటలు కొంచెమైనా పట్టించుకుంటున్నారా చెప్పండి. మీరే చూడండి. మీ పవర్ మీ మాటల్లోనే గానీ తాయత్లో లేదని ఎవరైనా అర్థం అవుతుందా? అటు చూడండి, కలర్ కోసం కొట్టుకుంటున్నారు. నన్ను ఏం చేయమంటావు అబ్బాయ్యా? ఒక 10 మందికి చెప్తే ఇద్దరైనా మనసులో పెట్టుకుంటారని. కుంటి సాకులు చెప్పక స్వామి. 100 మందికి చెప్తే 1000 మందికి రీచ్ అవ్వాలి స్వామి. అదే అబ్బాయా, మార్కెటింగ్ స్వామి, మార్కెటింగ్. మెల్ల మెరిసిపోయే చిప్స్ ప్యాకెట్ లో సగం గాలి కొట్టించిన కొనట్లా ప్యాకేజింగ్ స్వామి, ప్యాకేజింగ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను చెప్పినట్టు చేయండి. జయమే లయం. వస్తా. అక్క నమస్తే. అక్క నమస్కారం. వేయాలి, మర్చిపోకండి. రండ్రా. వీళ్ళు కూడా ఓట్లు అడగడానికి వస్తున్నారు, అంత కర్మ. ఇది అప్పులిచ్చి బతికేది, ఇది కార్పొరేటర్ అయితే ఈ సిటీ పరిస్థితి ఏం కావాలి? నువ్వు ఓటేస్తావు? దీనికి ఓటేస్తాడా నా పోనా? మీ కష్టాలు తీరాలంటే క్రికెట్ బ్యాట్కే ఓటేయండి. ఏం వార్తలు వాసుదేవా? ఎలక్షన్ పనులు బాగా బిజీగా జరుగుతున్నట్టున్నాయి. ఆ? బాగా బిజీగా జరుగుతున్నట్టున్నాయి. లోపల అంతకంటే హడావిడిగా ఉంది బాబు. అంతా మన వల్లే. ఊర్లో ఒక్కరు లెక్క చేయట్లేదక్క. పరిస్థితి ఇలాగే ఉంటే మనకు ఒక్క ఓటు కూడా పడదాక. అక్క, ఈ కమల్ గడ్డకి డోపి పెట్టేలాగా ఉన్నాడు అక్క, జాగ్రత్త అక్క. ఎందుకన్నా ఫిట్టింగ్ పెడతావు? సవ్యంగానే జరుగుతుందిగా. ఊళ్ళో 1000 మంది 1,00,000 మాట్లాడుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోవాలా? వీళ్ళ మీద తప్పలేదక్క. కత్తిలు కట్టర్లు వేసుకుని బిజీగా తిరిగేవాళ్ళు ఇప్పుడు బేవర్స్ గా ఉన్నారుగా, అందుకే అడ్డమైన ఐడియాలు ఇస్తున్నారు వీళ్ళని. తొందరగా రండక్క, వచ్చి మీ కార్యకర్తల్ని చూడండి. బ్యాంక్ ఆఫీసర్స్ లో బీభత్సంగా ఉన్నారు కదా, అదిష్టే తగలేలా ఉంది. కృష్ణ, ఇప్పుడే గెలిచిన అనుభూతి వచ్చేసింది. అసలు ఆట ఇప్పుడే మొదలైందక్క. వెళ్ళేదారిలో కరెంటు బిల్లు కట్టమనే కదా చెప్పారు, అందుకు నన్ను నా పిల్లని చచ్చిపోమని చెప్పాడు ఈ మనిషి. నేను కడతాను. మేమున్నాం. చిన్నప్పుడు కూడా నేను రేషన్ షాప్కి రాలేదురా. వీడి తల్లి, వీడి వల్ల వాళ్ళు రావాల్సి వచ్చింది. కత్తి పట్టుకుని చేత్తో క్యాన్ పట్టుకుని ఇచ్చారా? This is the flyover. It will connect one area of Terravin to Tendra. This flyover the vehicles to బ్రిడ్జిలు pass కడితేనే మన east ప్రజలు Mandeville to ఎందుకు Savannah. కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎప్పుడు పూర్తవుతుందని అడగరు. మన పని మనం చూసుకోవచ్చు. చాలా మంది స్థలాలు పోతాయి అన్నగారు. ఎవరెలా పోతే నాకేమిటయా? నా సీట్ నాకు ముఖ్యం. What's the problem? What he says. Our CM is for the people. నో 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 నో.
నాట్ ఫర్ ద పీపుల్, ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ. టేక్ హోల్ ల్యాండ్ యువర్స్. వాట్ Commission, no problem. మీరు ఇక్కడ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకోండి. నన్ను అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇరుకుని పడేస్తోంది. ఇలా చూడు, కొత్త మేయర్వి నువ్వే, ఇంతగా కోప్పడకూడదు. ఇదిగో మీ ఇంటికే బ్రిడ్జ్ కట్టిస్తున్నాను, ఓకే? ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నాకు అక్కడ డిపాజిట్ పోయేలా ఉంది. 1 minute సార్. ఎవర్రా అది? అదొక డమ్మి క్యాండిడేట్ అన్న. ఏం చేస్తుంటుంది? ఇడ్లీలు అమ్ముతూ ఉంటుంది. ఏంటి? What idli? ఇడ్లీ ప్రాబ్లం విత్ ఇడ్లీ క్యాండిడేట్. 1 minute ప్లీజ్. ఏయ్, దాంతో ఏదో ఒక రేట్ మాట్లాడి నామినేషన్ ని వాపస్ తీసుకోమని చెప్పు. డబ్బిస్తే వాపస్ తీసుకుంటుందా? ఏమే, సీఎంని నేనే డబ్బు కోసం రాష్ట్రాన్ని నమ్మేస్తున్నాను, ఆ మాత్రం చేయదా అది? వెళ్ళి మాట్లాడండి రా. కృష్ణ, నీ కష్టంతో బూడిదలో పోసిన పన్నీర్ అయిందయ్యా. డబ్బు కాసిపెట్టి నామినేషన్ వాపస్ తీసుకోవడానికి వెళ్ళింది. అర్థమైన వాడు వాగి రమణకని పుట్టలో పడేసి త్వరగా వెళ్ళు వెళ్ళు. కృష్ణ కృష్ణ 50,000 రూపాయలు ఖర్చు పెట్టావు. వాపస్ తీసుకుంటే 5 లక్షలు ఇస్తామంటున్నారు. పిచ్చి పెట్టిందాక వాడికి 5 లక్షలు ఇస్తానంటే వాడి సంపాదనతో ఊహించక్క. కన్ఫ్యూజన్ చేయకు. మధ్యలో మాట్లాడితే చంపేస్తాను పోరా. కృష్ణ, దయచేసి ఆలోచించక్క. మళ్ళీ మీరు వాడికి సలాంలు కొడతారా, లేక వాడి చేసే సలాంలు కొట్టించుకుంటారా? కృష్ణ, ఏంట్రా అక్కడ శ్రీదేవికి పెళ్లి ఫిక్స్ అయిందా? పోయి చేసుకోమను. తను నాకు ముఖ్యం కాదు, అక్క కార్పొరేట్ రావాలి, అదే నాకు ముఖ్యం. వాడు మీకు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు చెప్పనా? మీరు గెలుస్తారని భయపడుతున్నాడక్క. నా మాట వినక్క. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అక్క, పిల్లలకి ఒక క్రికెట్ బ్యాట్, ఒక బాల్ కొనివ్వక్క. ఏంటి కృష్ణ, డబ్బులిస్తే ఓట్లన్నా పడతాయి. క్రికెట్ బ్యాట్ ఇమ్మంటున్నావు ఏంటి కృష్ణ? చెప్తే చెయ్యక్క. 23వ తారీఖు ఎలక్షన్ కదా. అయితే అదే రోజు పిల్లల చేత ఒక మ్యాచ్ ఆడించేద్దాం. రేయ్, ఎందుకురా అది వాపస్ తీసుకోలేదు? గెలుస్తున్నావని తెలిస్తే ఎవరైనా వాపస్ తీసుకుంటారా? వేలిముద్ర కేసు అన్నా. అది నిషానియే, కానీ దాంతో ఉన్నవాడి గురించి చెప్పండి. ఎవడ్రా వాడు? వాడు వేస్ట్ గాడన్నా. బెస్ట్ క్యాండిడేట్ కి నిశానితో పనేంట్రా? చిన్నపిల్లకాయలకి క్రికెట్ బ్యాట్లు ఇచ్చి ఓట్లు ఆడుకుంటున్నారు. బ్యాట్ బాల్ ఇస్తున్నాడా? అవునన్నా. ఇవ్వమను వాళ్ళు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఆట చూడడానికి ప్రతి ఇంటికి ఓ టీవీ ఇవ్వరా, ఓట్లు ఆటోమేటిక్ గా పడతాయి. నువ్వో దానివి పోవే అవతల. రమణక్క కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నందుకు ప్రజలందరూ హ్యాపీగా. ప్రజల మాట ఏమో గానీ బర్రెలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి. బర్రెలా? అవునయ్యా, రమణక్క పోస్టర్స్ తిని బాగా బలిసినాయి అంటున్నాను. అనవసరంగా రమణక్క ఎలక్షన్ నుంచి ఖాళీగా ఉంటుంది కదా అని ఈ రూట్ లో వస్తే ఇవ్వాలంటారు. ఇంతమంది ఉన్నారు. అపోజిషన్ వాళ్ళు మీటింగ్ ఏమైనా పెట్టారా? ఏమైంది? ట్రాఫిక్ పోలీస్ మామూలయ్యా, వీళ్ళకి వేరే పని లేదు. రమణక్క పదవిలోకి రాగానే ముందు వీళ్ళకి స్పాట్ పెట్టాలి. ఓరిని ఆలోచనలు అటకెక్క తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని భగవంతుడిని చేసి ఆ భగవంతుడితోనే జోలు పట్టించేలా ఉన్నాయి. సార్, ఆశ్రమంలో క్రౌడ్ ఎక్కువగా ఉంది. అటువైపు వెళ్ళడానికి వీలేదు. ఇటుపక్క వెళ్ళండి. అదంతా క్లీజ్ స్వామీజీలంటే హుండీలు పెడతారు, ఈయనేంటి బండ్లు పెట్టారు. ఒకవేళ సీజ్ చేసి అంటావా? ఎందుకు ఎప్పుడు మాట్లాడినా సీసీడీ అంటావు? అయితే ఇవన్నీ ఏంటి? పార్కింగ్. పార్కింగా? ఇన్ని బళ్ళా? యాండి, అందరూ ఈ చెట్టు చుట్టూ తిరుగుతున్నారేంటి? ఇది ముత్తి వృక్షం. బుద్ధుడికి బోధి చెట్టులాగా మన స్వామీజీకి ఉసిరి చెట్టు. ఈ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడే మన స్వామీజీకి జ్ఞానోదయం అయింది. ఆయన్ని మనసులో తలుచుకొని ఈ ఉసిరి చెట్టు చుట్టూ తిరిగితే మనల్ని పట్టకుండా అష్టదరిద్రాలు, రోగాలు, రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి. జయమే లయం, లయమే జయం. ఇది బొంద. ఈ కొబ్బరి పీచు చెట్టుకులోడేంటి? ఇది ఉసిరి చెట్టు అని చెప్తాడు. ఇది చింత చెట్టు అని చిన్నపిల్లాడు కూడా తెలుసు. క్షేత్ర విచార గురించి ఆరా తీయకూడదు, ఫాలో అయిపోవాలి. నువ్వు పైకి చూడు, చింతకాయలు ఉన్నాయి. అవి జ్ఞానకాయలు. దీన్ని ఏం చేయమంటారు? ఏంటి స్వామి? మాట్లాడకూడదు. స్వామీజీ మౌన స్వామీజీ అయ్యారు. పోయిన వారం బాగానే మాట్లాడారే. ఆయన రోజుకి ఒక్కరితోనే మాట్లాడతారు. అది 2 నిమిషాలే మాట్లాడతారు. ఓహో, అలాంటి అదృష్టవంతులకి జయమే లయం.
ఓయ్ ఆయన చేసేదే ఓవర్ అనుకుంటే నువ్వు అంతకంటే ఓవర్ చేస్తున్నావే ఏంటి ఆ లైవే జయమే లయం ఇంత ముందు వచ్చినప్పుడు బీడీ కట్టుకొని ఇవ్వడానికి కూడా ఏ దిక్కు లేదు ఇప్పుడు ఎంతమంది ఏంటని చెప్పారు కదా ఆయన మామూలు స్వామిజీ కదా, చాలా స్పెషల్ స్వామిజీ. ఏంటయ్యా ఇదంతా బాబు ఓయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి. స్వామి నీ వైపే చూస్తున్నారు. స్వామీజీ గద్ద ముక్కుని ఇట్టే ఎక్కువ పెట్టారు అదే చూపు నీ మీద పడింది వెళ్ళు, 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 త్వరగా వెళ్ళు. స్వామి అభయా లైఫ్ మారిపోయింది. అయిందా? అప్పుడు నేను ఎంత మాట్లాడేవాడిని, ఒక్కడేనే అడుగాడు. ఇప్పుడు మాట్లాడుకున్న కూర్చున్నాను. ఎప్పుడు మాట్లాడతారు స్వామి ఏనాడు చూడు. కలెక్టర్ నుండి కార్పొరేటర్ వరకు ఎదురు చూస్తున్నారు. ఈ ఐడియా నీకు ఎట్టా వచ్చిందా భయ్యా? ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు మనతో మాట్లాడుతుందా అనేది చూస్తూ ఉంటాం. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచితే ఏంట్రా వాగుతూనే ఉంది, దీని నోరు మూత పడదా అని అనుకుంటాం. మీరు కొంచెం ఓవర్ గా వాగుతారు కదా, అందుకే మీకు రోజు గిరేసా. అది వదిలే అబ్బాయా, నువ్వు రాకముందు నన్ను బీడీ స్వామి అని పిలిచేవారు. ఇప్పుడు ఉసురు స్వామి అని పిలుస్తున్నారు. 5,000 10,000 ఇస్తున్నారు. సామి 5,000 10,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. దాన్ని అలా ఉంచండి, ఏం చేయాలో నేను చెప్తా. అది కదా భయ్యా. కలమేయండి. స్వామి దేవుడా మంచి మాట చెప్పావు. రైట్ రైట్ రావచ్చు ఇంకా ఇంకా లెఫ్ట్ రా లెఫ్ట్ రా లెఫ్ట్ రా లెఫ్ట్ రా ఏంటయ్యా రివర్స్ లారీలో ఎలా వస్తున్నావు? అవును స్వామీజీ ఏం చెప్పారు? వర్కౌట్ అయిందన్నారు. ఏం వర్కౌట్ అయిందన్నారు? పోయినసారి వచ్చినప్పుడు లోడ మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కువ మాట్లాడొద్దు, రోజుకి ఒకరితో మాత్రం మాట్లాడమన్నాను, అది వర్కౌట్ అయిందన్నారు. యాక్టింగ్ ఇంతకు ముందు ఈయనతో ఎవరు మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఈయన ఎవరితో మాట్లాడతారా అని ఇంతమంది ఎదురు చూస్తున్నారు. స్వామీజీ ఏం చెప్పారు? స్వామీజీ ఏం చెప్పారు? స్వామీజీ ఏం చెప్పారు? స్వామిజీ ఏం చెప్పారు బాబు? వీళ్ళకి సమాధానం చెప్పకపోతే మనల్ని బతకనేవారు. జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో 125వ వార్డులో మన రమణక్కే గెలుస్తుందని స్వామీజీ సెలవిచ్చారు. జయమేలై. ఏంటి రమణక్కకి స్వామీజీ ఫేషియల్ చేస్తున్నారా? వెలిగిపోతుందే. ఇది వెలుగు కాదు, ఓటు. ఇక జరగబోయే చూడప్పిగా. స్వామి ఒట్టి చేతులతో విభూతి తీశాడు, నోట్లో నుంచి లింగం తీశాడు. అందుకని ఏం చెప్తే జనాలు ఓట్లేసేస్తారా? డ్రైనేజ్ పూడకపోయిందనే కార్పొరేషన్ కంప్లీట్ ఇస్తే కమిషనర్ వచ్చి పూడికి తీస్తాడా? నాలాంటి ఒకడు వచ్చే తీయాలా? స్వామి చెబుతున్నాడు మంచోళ్ళని, వేస్తే వేయండి లేకపోతే చావండి. ఈ కాలం ఆడవాళ్ళు మాతాజీని నమ్ముతున్నారో లేదో స్వామీజీని నమ్ముతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటేయడానికి వెళ్తున్నాను. ఎవరికి? ఎవరికి వేస్తే నీకేంటి? ఎవరికి వేయమంటావు? రమణక్కకి. ఎందుకు? చిరిగిపోయిన బాల్ అయినా ఎప్పుడైనా కొని పెట్టావు నువ్వు? లేదు. మా రమణక్క చూడు కొత్త ప్యాడ్, కొత్త బాల్, కొత్త బ్యాట్ కొనిచ్చింది. వెళ్ళి వేసిరా నాన్న. వేయకపోతే ఏం చేయను, రాత్రి నిద్రపోయేటప్పుడు బ్యాట్ తో తల పగల కొట్టేస్తాను. విన్నావని సుపుత్రుడి మాటల్ని. వాడన్న దాంట్లో తప్పే ఉంది. పాపం వాళ్ళందరూ మన కోసం రేషన్ షాప్ కు వెళ్తున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు, చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు. ఒక్క ఓటే కదా వేసొస్తే మీ సొమ్మేం పోద్ది? నేను దాని గురించి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఎవరైనా నా మాట పట్టించుకున్నారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఇడ్లీలు అమ్ముకునే బజార్ దాని దగ్గర ఓడిపోయాను. ఎలా జరిగింది? ఎవరి వల్ల? అది గెలవలేదు, వాడు గెలిపించాడు. వాడు మనకి తెలిసిన కుర్రాడే. కాకినాడలో మేడం పేరుతో కాంట్రాక్ట్ చేశాం కదా, దానివల్ల మా ఇల్లు పోతుంది ఆపండి అని లబోలు ఇవ్వమన్నాడు. అప్పుడు మనం ఏం చేశాం? మెడ పట్టుకుని బయటికి గెంటాం. వాడే ఇప్పుడు. ఓహో, నేను వాడిని అవమానపరిచానని నా దగ్గరే పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడా? వాడిని కలవాలి. సరే. రేయ్, ఇదిగో. ఎవరాది? ఇదిగోరాడే. నమస్కారం. ఏయ్, ఎవరన్ను? నేను అసలు చూసిన గుర్తు కూడా లేదు నాకు. మీకు ఎలా గుర్తుంటుందన్నా? ఓట్లు పడగానే మా మొబైల్ మర్చిపోతారుగా. వద్దనా తమ్ముడు ఏడు తమ్ముడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలిసి ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? ఏమి చేయలేని వాడు ఏదో చేసినప్పుడేగా మేము గుర్తొస్తాం. నేనే మా ఇంటిని దక్కించుకోవడానికి పోరాడుతున్నాను. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నా? ఎవరితో వదలరా, ఇంట్లో విందు భోజనాన్ని పిలిపించాను రా. ఏమిటి నాతోనే రాజకీయాల పిల్ల కాకి?
ఏమిటో పెద్ద ఓటు వేసాను రెచ్చిపోతున్నావు. ఓటు వేస్తే నీ ఫోటో మా ఇంట్లో పెట్టుకోవాలా? ఊరికైనా ఓటు వేసావు, డబ్బు తీసుకోవాలా? నాతో మాట్లాడే అర్హత మీకెవ్వరికీ లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీ అందరినీ నేను కొనేశానురా. ఎరా, ఇంత చిన్న ఇంటికి ఎంత దూకుతున్నావురా? ఈ పొజిషన్కి రావడానికి నేను ఎంత ఖర్చు పెట్టాను తెలుసా నీకు? కోట్లు కుమ్మరించానురా. ఇంత ఖర్చు పెట్టింది మీకు సేవ చేయడానికి అనుకున్నావా? పెట్టుబడిని రాబట్టాలి. ఇది రాజకీయం కాదు, వ్యాపారం. సార్, నాకు రాజకీయం తెలియదు, వ్యాపారం తెలియదు. ఆ ఇల్లే సార్ నా జీవితం. మీకు అదొట్టి రాళ్ళు మట్టి కావచ్చు, నాకు అది గుడి సార్. దాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికని వెళ్తావు? కార్పొరేషన్ కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికే రావాలి. చెప్తున్నానని తప్పగా అనుకోకండి సార్. ఈరోజు మీ సీఎం కావచ్చు, నేను మామూలు మనిషిని అవ్వచ్చు. కానీ రేపు ఎలక్షన్లో మీరు ఓడిపోతే మీరు నాలా మామూలు మనిషే. అదే పదవి కోసం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. పదవి ఉందని బెదిరించకండి. మీరు మీ పదవి కోసం ఏమైనా చేయగలిగితే నేను నా ఇంటి కోసం ఏమైనా చేస్తాను. ఏం చేస్తావురా? ఏం చేయగలవురా నువ్వు? ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు. ఇదేమైనా మున్సిపాలిటీలో కుప్పలేకుండా కాంట్రాక్టా? ఓ కార్పొరేట్ తీసుకొస్తే అంతా అయిపోతుందా? ఇలా చూడు, నేను ఈ స్థానానికి రిబ్బన్లు కట్ చేసి రాలేదు, గొంతులు కోసొచ్చాను. మళ్ళీ నీ మొహం నాకు కనబడిందో పాతేస్తాను. తీసుకోబడి రాని. ఏమిటే పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతావు? నీ టైం బాగుంది, ప్రాణాలతో వదిలేశాడు. ముందు బయటికి పో. ఓ ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికని వెళ్తావు? కార్పొరేషన్ కమిషనర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ తిరిగి నా దగ్గరికే రావాలి. ఇడ్లీ కుట్టుతో మొదలెట్టి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఇంకా పైకి ఎదగక్కర్లేదా? ఏమంటున్నావు కృష్ణ? అక్క, ఈసారి జరిగిన కార్పొరేటర్ ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు ప్రతిపక్షం వాళ్ళకే వచ్చాయి. నీ అదృష్టం హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి మహిళలకి కేటాయించబడింది. నిజమా కృష్ణ? ఇది కూడా తెలియకుండా కార్పొరేటర్ అయ్యావు. వినక్క, వాళ్ళ దురదృష్టం వాళ్ళ పార్టీలో ఒక మహిళా కార్పొరేటర్ కూడా లేరు. మీ అదృష్టం మీరు ఒక మహిళ. విజయ తెలుగు మాత కేంద్ర అధ్యక్షుడిని కలవండి, చాలు ఆ కప్పండి. హైదరాబాద్ కార్పొరేషన్ కాబోయే మేయర్ రమణక్క. రమణక్క, రమణక్క. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ రమణక్క బీటీఎంకే పార్టీలో చేరారు. హైదరాబాద్ కార్పొరేషన్కి మొదటి మహిళా మేయర్గా ఎన్నుకోబడ్డారు. పార్టీకి పదవికి మంచి పేరు తెచ్చారు. తప్పకుండానండి, కృతజ్ఞతలండి. ఆగా అడగనే అప్పలరాజు, బకెట్ తన్నే ఏజ్ లో కూడా ఈడు యూత్ వింగ్ చేర్చుకుందాంలే, పో పో పో. చచ్చేలాగా అవుతాలే, పో పో. చూడు, రేపు పొద్దున పేపర్లో 3వ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రావాలి. మేయర్ రమణక్క అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ శంకర్ కార్యకర్తలతో సహా పార్టీలో చేరారు. అప్పిగా ఉండు, ఒట్టి మేయర్ వద్దు, ఆడ షేక్ వివరాన్ని వేసుకోపో. ఓ ఎవరా ఎవరు తెలుసు అప్పిగా? అందరూ బని మీద ప్రింట్ వేసుకుని తెలుసు. షేక్ వారా అంటే ఎవరో తెలుసా? ఎవరు? ఆయన బాగా డబ్బున్నవాడు, పెద్ద విప్లవకారుడు. షే అంటే స్నేహితుడు అని అర్థం. కయ్యమైన నయ్యమైన మాటల వల్లే వస్తుంది అని ఆయన చెప్పాడు. పర్లేదే, వార్తలు వస్తేవా? మన దగ్గర చాలా మ్యాటర్స్ ఉన్నాయే. వాచ్మెన్ గా ఉన్నాను, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు. తెలివికి రాజకీయాలకి సంబంధం ఏంటయ్యా? యాపిల్, బంగడిపల్లి, రస్తాలి 40 రూపాయలు. రండి రండి రండి. 5,000 రూపాయల చీటి, బీటు 250 రూపాయలు. రమణి అనబడే నేను ఆ భగవంతుని సాక్షిగా, నా తమ్ముడు కమలకృష్ణ సాక్షిగా, హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్గా పదవి స్వీకరణ ప్రజలకు మంచి చేస్తానని మాటిస్తున్నాను. చాలా థ్యాంక్స్ కృష్ణ. ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు. అంతా నీ పుణ్యం. నాకు థ్యాంక్స్ వద్దక్క, వీళ్ళకి చెప్పు. నిన్ను నమ్మి ఓటేశారు పాపం. నీకు చేతనైంది వీళ్ళకి చెయ్యక. ఇదంతా నువ్వు నాకు చెప్పాలా కృష్ణ? తప్పకుండా చేస్తాను. సూపర్. వాడు దాన్ని కార్పొరేటర్ గా మాత్రమే చేశాడు, కానీ మీరు ఐడియా ఇచ్చి ఏకంగా దాన్ని మేయర్ని చేశారు. నాకెందుకో మీరు కావాలని నాకు అగేన్స్ట్ గా చేశారు. ఓడింది నువ్వు కాదు, నేను. ఈరోజు సిటీ, రేపు స్టేటా?
వాడికి నా గురించి తెలియదు, తెలిసేలా చేస్తాను. నేను మామూలుని కాదు, తెలిసేలా చేస్తాను. పార్కింగ్ కాంట్రాక్టేగా, మేయర్తో నేను చెప్తానులే. ఏంటప్పిగా చాలిగా టీ తాగుతున్నట్టున్నావు? టీ తాగడంలో ఏముందయ్యా జాలి? ఇందులో ఏం జాలి ఉందని అడుగుతున్నా. కాక మీద ఉన్నావు మరేంటి, ఇడ్లీ కొట్టు రమణకని మేయర్ని చేసావు, బీడీ స్వామీజీని బీబీసీ లెవెల్కి ఎత్తేసావు. కానీ మొదటి నుంచి నీకు హెల్ప్ చేసిన నన్ను విసిరేసిన క్యారీ బ్యాగ్ లా గాలికి వదిలేసి చేతులు పేసుకున్నావు. ఏంటి లవ్ పొక్కడిందా? లవ్ న్యూట్రల్ గేర్ లోనే ఉంది కానీ లైఫ్ రివర్స్ గేర్ లో పోతుంది. టాప్ గేర్ ఇద్దామా? తమ్ముడు, సారీ అక్క, డిస్టర్బ్ చేశానా? అదంతా ఏమీ లేదు. ఒక హెల్ప్ చేయాలి. చెప్పు. నేను ఒకటి పంపిస్తాను, ఆడిని పీగా పెట్టుకుంటావా? నువ్వు చెప్తే గాడిదను కూడా పనిలో పెట్టుకుంటా. అయ్యో, గాడిని పెట్టుకోకర్లేదు, మన అప్పలరాజుని పెట్టుకో. తప్పకుండానయ్యా. సూపర్, థ్యాంక్ యూ అక్క. హ్యాపీనా? ఓ నైస్ జోక్. కన్నవరాలా. ఏ డ్రైవర్, పనికెందుకు రాలేదు? పనిలోక? అవును, నేను యుఎస్ ప్రెసిడెంట్. హలో. ఇచ్చేది 10,000 జీతం, అడిగేదేమో 1,00,000 ప్రశ్నలు. నాన్ సెన్స్. గర్ల్స్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, నేను సాల్వ్ చేస్తా. నైట్ బాయ్ ఫ్రెండ్కి మెసేజ్లు పంపించాడు, దోమలు కొడుతున్నాయా చెప్పండి, దోమల ముందు కొట్టిస్తా. బాయ్ ఫ్రెండ్తో బైక్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు తక్కువైతే చెప్పండి, 10 బ్రేకర్లు వేయిస్తా. ఒంటరిగా కలవడానికి చోటు లేదా చెప్పండి, 10 సబ్వేలు కట్టిస్తా. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ మన హ్యాండ్లో ఉంది. నేనేం అడిగాను, నువ్వేదేదో లూజ్ లా మాట్లాడతావేంటి? లూజా? ఏం పాప, ఓ పెద్ద మనిషితో ఎలా మాట్లాడాలో మీ ఇంట్లో నీకు నేర్పలేదా? నేనెవరు, నేను కను సైగ చేస్తే ఏం జరుగుతుంది, నేను చెయ్యి ఊపితే ఏం జరుగుతుంది, ఇంకా నేనేమేమి ఊపితే ఏం జరుగుతుందో నాకే తెలియదు. అయ్యో, నా గురించి నేనే చెప్పుకోవడం చీప్గా ఉంటుంది. ఇక్కడ ఎవరు లేరా నా గురించి బిల్డప్ ఇవ్వడానికి? ఎవరు లేరు, నువ్వే చెప్పు. చెప్తా. పిఏ, మేయర్ రమణక్క దగ్గర పిఏ వేసుకోమంటావా? బేబీ, ఇక నీ డొక్కు కారు తోలడానికి డ్రైవర్ వేస్ట్ గాని మూసీ నదిలో తోసే, వీలైతే మీ నాన్నతో కలిపి తోసి. అప్పలరాజు, క్షమించండి, రజని అప్పల్ రాజు. డ్రైవర్. లవ్ వర్కౌట్ అయిందా? నీ దయ వల్ల. కమల్, ఆటో తోలుకునే నన్ను మేయర్ అక్క దగ్గర పిఏగా సెట్ చేసి విస్కీలో బిస్లరీ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నావే, నీ మనసు నిజంగా చల్లని ఐసు. ఇది కూడా అర్థం చేసుకోకుండా నీ అత్త కూతురు శ్రీదేవి నిన్ను కాదనుకుని విసిరేసిందే. తన మనసు గుండె కాదు బండి. చాలు, అది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. తాగడానికి సాగలెత్తకు, మందు వచ్చిందిగా, తాగు. చీర్స్ కమల్. ఉండరాపే, తాగి వాంతి చేసుకుని గబుగబు చేయవుగా. ఏంటయ్యా నువ్వు మందు కొనిచ్చి ఇలా అవమానిస్తున్నావు? అవునప్పి, మందు కొట్టాక అసహ్యంగా రోడ్డు మీద పడిపోతారుగా. అది తాగాక ఎక్కువయ్యాక శివమాయమై యోగ నిద్రలోకి జారికోవడం కమల్. అది కూడా పర్లేదు, కానీ తాగాక చెప్పిన మ్యాటర్ మళ్ళీ మళ్ళీ చెప్పి బుర్ర తింటారుగా. కాదు కమల్, తాగకుండా కంపెనీ ఇస్తారే, వాళ్ళకి మ్యాటర్ అర్థం అవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పి బుర్రకెక్కిస్తా. నువ్వు ఎంత చెప్పినా తాగపోతేరా. నిశ్శబ్దం. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడాను? తప్పుడు కోత కూసావరా? ఓయ్, తాగుబోతు గురించి నీకేం తెలుసు? ఒకటి చస్తే అక్కడ తాగి డాన్స్ చేయాలి, అప్పుడే చచ్చినోడికి మర్యాద. ఒక పెళ్లింట్లో తాగి గొడవ చేయాలి, అప్పుడే ఆ పెళ్లికి గౌరవం. సినిమా హాల్లో ఏలేసి గోల చేసేది ఎవరు? నాలాంటి తాగుబోతే. ఒక్కటి గుర్తుంచుకో, మందు లేని ఊరు, నీరు లేని ఏరు ఒక్కటే. ఏంటవి తాకముందు ఇంత వాగుతున్నావు? నేను అలాగే మాట్లాడతాను. నా మగతానాన్ని శంకించినా ఒప్పుకుంటాను, కానీ మందు గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను. అసలు మందు గురించి మాట్లాడే తాగతి నీకేముందయ్యా? అసలు నువ్వు తాగావా? అమృతం రుచి ఏంటో నీకు తెలుసా? తాగవయ్యా, తాగి చూసి అప్పుడు చెప్పవయ్యా తాగుబోతుల గురించి తప్పుగా. అదిరిందా? సూపర్. ఎర్రగా తీసే ఒక్క అమ్మా. సామర్లకోట బజార్ రోడ్ లో నిర్మితమకు సొరంగ బాట ప్రారంభోత్సవానికి విచ్చేసిన రైల్వే మినిస్టర్ శ్రీ కృష్ణమూర్తి గారిని సాదర. ఏంటప్పిగా ఎక్కడున్నావు? నేను మేయర్తో సామర్లకోట వచ్చాను కృష్ణ. సామర్లకోట ఏంటి విశేషం? ఏంటి విశేషమా? మీ ఇల్లు కూల్చేసేలా ఉన్నారు కమల్. అక్కడ రైల్వే ప్రాజెక్ట్ కి శంకుస్థాపన జరుగుతుంది. వదిలే అప్పలరాజు, ఏం జరిగినది మన మంచికే, దేవుడు చూసుకుంటాడులే. దేవుడా? హలో, నమస్తే మేడం. చెప్పు కృష్ణ. మేరక్క, బాగున్నారా? పదవిలోకి రాగానే బాగా బిజీ అయిపోయినట్టున్నారు. ప్రజల్ని కొంచెం పట్టించుకోండి అక్క. ఏంటి కృష్ణ అలా మాట్లాడతావు? నేను అటువంటి మనిషినా? మరేంటక్క, పదవిలోకి వచ్చి వారం అవుతోంది, ప్రజల కోసం ఏం చేశారు? ఏం చెయ్యాలో నువ్వు ఫిక్స్ అయిపోయావు, నువ్వే చెప్పు. మనల్ని అడిగితేనేగా చెప్పగలం. ప్రభుత్వానికి సొంతమైన స్థలాల్ని
సిటీలో చాలా మంది ఆక్రమించుకున్నారు. వాటన్నిటిని కార్పొరేషన్ చేజిక్కించుకోవాలి. అది విఐపిదైనా సరే వివిఐపిదైనా సరే ఉక్కు పదంతో తొక్కి పారేయాలక్క. రే అర్థమైంది కృష్ణ, అర్థమైంది. మా కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయింది. దాన్ని నింపడానికి ఓ పథకాన్ని అమలుపరచబోతున్నాం. కార్పొరేషన్ కి సంబంధించిన స్థలాల్ని చాలా మంది ఆక్రమించుకున్నారు. వాటిని తిరిగి తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి ఫుట్పాత్ వ్యాపారులకి ఇవ్వబోతున్నాం. దానివల్ల కార్పొరేషన్ కి చాలా లాభం వస్తుంది. తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? మీరేం అడగబోతున్నారో నాకు అర్థమైపోయింది. అది విఐపి అయినా సరే వివిఐపి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే చట్టం తన ఇనప పాదాలతో తొక్కేస్తుంది. మీ అత్తయ్యని ముందుకు రావడానికి సంకోచిస్తోంది. విషయం ఏంటో చెప్పండి. కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసేటప్పుడు హాస్పిటల్లో సగం భాగం అందులోకి వెళ్ళిపోయింది. దాని గురించి మాట్లాడి వెళదామని. ఒక స్థలం అన్యాయంగా పోతుందంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే నా వల్ల అయింది నేను చేస్తాను. నేను రమణగతో ఆల్రెడీ మాట్లాడాను. రేపు మార్నింగ్ రెడీ చేస్తాను. ఓకే సార్. కృష్ణ మంచిది, వెళ్ళండి. ఏంటి నీ ఫేస్ ఎప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ లా సీరియస్ గానే ఉంటది? ఆ అమ్మాయి నేను వెతుక్కుంటూ వచ్చిందిగా. డాక్యుమెంట్స్ తీసుకురా, పట్టా తీసుకురా, సర్టిఫికేట్ తీసుకురా, ఈసీ తీసుకురా అని గడిగడికి తన పిలిచి నీ లవ్ ఏదో రెన్యువల్ చేస్తావు అనుకుంటే కట్ చేసి వదిలేసేవే. ఏదేదో ఊహించుకోకపి. తను నన్ను ఎత్తుకుంటూ రాలేదు. వాళ్ళ హాస్పిటల్ పని మీద వచ్చింది. తను నాకోసం రాని, అప్పుడు చూద్దాం. అప్పలరాజు, అప్పలరాజు లేహా. ఉద్యోగం లేదని ఫీల్ అవడం, ఉద్యోగం వచ్చాక దున్నపోతున్నా నిద్రపోవడం. ఏంటే ఎంత పని ఇప్పిస్తే మాత్రం పడుకోనివా? మరేంటి ఒక మేయర్ పిఏ ఇలా నిద్రపోతే ఇండియా భవిష్యత్తు ఏమవుతుంది? ఈ మధ్య నువ్వు అన్న హాజీ కంటే ఎక్కువ స్పీచ్ ఇస్తున్నావు. అన్నాగారు చెప్పినా అన్నగారు చెప్పినా మీరింతేరా. వస్తున్నా వస్తున్నా. ఎవరు సార్? సార్ సార్ ఏమైంది సార్? సార్ నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. ఎరా కాలేజ్ స్టూడెంట్స్ గంజాయి అమ్ముతావా? పదరా స్టేషన్ పద. సార్ సార్ నా మాట వినండి సార్. నాకేం తెలియదు సార్. సార్, చెప్తున్నాను కదా సార్. సార్ కృష్ణ, కృష్ణ ఏమైందయ్యా? నువ్వు జైల్లో ఉన్నావేంటి? ఎవరు నిన్ను అరెస్ట్ చేసింది? ఎవరో తెలుసు కదా, నా తమ్ముడు. ఎంత ధైర్యం ఉంటే వీడిని అరెస్ట్ చేస్తారు? కృష్ణ, ఈ పదవి నాకు నీ వల్లే వచ్చింది. నీకోసం నేనేమైనా చేస్తాను. 5 నిమిషాల్లో నిన్ను బయటకు తీసుకువెళ్తాను. నువ్వు రా కృష్ణ, నువ్వు రా, నువ్వు రా. రా రే కృష్ణ, కృష్ణ రే. ఎవరితో మాట్లాడమంటావు చెప్పు? ఏసీతో మాట్లాడినా, డీసీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, డీజీపీతో మాట్లాడినా అందరూ నా భక్తులబ్బాయా. అదంతా నీ పుణ్యమే అబ్బాయా. అబ్బాయా, నువ్వు జైల్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను. నీకు నేను ఎలాగైనా సహాయపడాలి. వెళ్ళిపోమంటున్నావా? వీడు నాకన్నా పెద్ద జ్ఞాని అయిపోతాడేమో. అరే చేసే అదో పనులని చేసేసి గీతోపదేశం చేసే శ్రీకృష్ణులా పోజెట్టావు. కమలకృష్ణ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. నీకేమన్నా పిచ్చా? నిన్ను కలవడానికి వచ్చిన ఎవరితోనూ నువ్వు మాట్లాడలేదట. ఎందుకు మాట్లాడాలి? నేను మీకెంత సాయపడ్డాను, మీరు నాకు సాయపడ్డారా? జామీన్ ఇప్పించడానికి ట్రై చేయలేదా మరి? జామీన్ ఇప్పించడం ఒక సాయమా? జైల్లో ఉన్నవాడికి జామీన్ కాకపోతే జాకెట్ పెట్టి ఇప్పించడం సాయమా? అప్పుడేగా నువ్వు బయటకు రాగలవు. నన్ను బయటకు తీసుకురావడం హెల్ప్ కాదురా, నన్ను లోపలేసాడు చూడు, ఆడు చేసిందేరా పెద్ద హెల్ప్. అప్పలరాజు నడి రోడ్డు మీద ఉన్నప్పుడు నాకు ఎవరు తెలుసు? ఇప్పుడు నన్ను చూడడానికి మేయర్ వచ్చారు, స్వామీజీ వచ్చారు, మేయర్ పిఏ నువ్వు వచ్చావు. సెట్టర్లు వేస్తున్నాడా? అర్థం కాలా? ఈ జన్మకు కాదు. కాంటాక్ట్స్ ఎంత గొప్ప ఆస్తి. వీటన్నిటికంటే లోపల నాకు కాంటాక్ట్ దొరికింది చూడు. ఇక్కడ ఎవరిని మీట్ అయినా తెలుసా?
కాబోయే ముఖ్యమంత్రి పెరుమాళ్ళు విజయ తెలుగు మత కేతనం పార్టీ అధ్యక్షుడు పెరుమాళ్ళు. ఆపండ్రా, ఇది జైలురా, కాస్త మెల్లగా అరవండి. బయట మన పార్టీ గురించి ప్రజలేమనుకుంటున్నారో ముందు ఆ విషయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎగిరిపోతున్నాను గారు. ధరల పెరుగుదల గురించి మనం చేసిన పోరాటం ప్రపంచ తెలుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఒక్క పోరాటం చాలను గారు, వచ్చే ఎలక్షన్ లో మనమే గెలుస్తాము. నేను ఎంతసేపు నీ కాముగా వినాలి? అన్నా ఈడు చెప్పేది నమ్మకండి. ఎవరైనా తెలుగు వాళ్ళ గురించి మాట్లాడింది లోకల్ తెలుగు వాళ్ళ దగ్గర ఇచ్చావులేదురా. అన్నా మీకోసం ఆంధ్రప్రదేశ్ అసలు రగిలిపోవట్లా. మా అన్నగారి కోసం పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాను. టీకి డబ్బులున్నాయా? టీ తాగడానికి డబ్బులున్నాయా? టీకే డబ్బులు లేదు, పెట్రోల్లో కొంటావరా? అన్నా నేను చాలా సేపటి నుంచి చూస్తున్నా, వీళ్ళు మిమ్మల్ని బాగా తోగుతున్నారు. ఎవరా నువ్వు? జరగరా పైకిలే. అయ్యయ్యో, మీకు చెప్పొచ్చా? నాకు బుద్ధి లేదు. మీకు ఈ భజన బృందమే కరెక్ట్. మీరు బాగా వాయించండిరా, ఆయనకి మోగిపోతుంది. నేను ఈయన సీఎం అవుతారులే, ఈయన సమాధి చుట్టూ గార్డెన్ పెడతారనుకుంటే అది జరగట్లేదే. నిన్న అడిగి వేస్ట్ గానీ, అంటే నేను జీవితాంతం ముఖ్యమంత్రి వాళ్ళ మాటలే నమ్ముతున్నారుగా. చిన్న పిల్లడికి చెప్తున్నట్టు చెప్తుంటే 40 ఏళ్ళు ఇళ్ళ మాటలే విన్నారు, సరిపోదా? ఒక 5 నిమిషాలు నాతో రండి. మీ గురించి ఏమనుకుంటున్నారో నిజాలేంటో సినిమా చూపిస్తాను, రండి. ఈటీఎంకే నాయకుడు పెరుమాళ్ళు ఖైదు. వీళ్ళకి వేరే పనే లేదు, ఎప్పుడు చూసినా స్ట్రైకులు పోరాటాలు అని. కరెక్ట్. వీళ్ళు వస్తే మాత్రం ధరలు తగ్గుతాయా ఏంటి? ఎప్పుడు గవర్నమెంట్ ఎదిరించి పోరాటాలు చేయడమే ఇలా పని. పెరుమాలంటే ఏమనుకున్నావు? పబ్లిసిటీ. ఎందుకయ్యా ఈ పోరాటం? ఒక రాజకీయ నాయకుడు మర్యాద లేకుండా బిర్యానీ అడిగితే సాంబార్ ఇస్తారంటాయా? ఏం గవర్నమెంట్ అడుగుతున్నారు మీరు? బిర్యానీ కోసం పోరాటం చేస్తున్నారా? తప్పు మీది కాదయ్యా, మీ నాయకుడు పెరుమాళ్ళది. నెలకి 2 సార్లు ఈ పోరాటం చేశాం, ఆ పోరాటం చేశామని అంటూ మీ నాయకుడు పెరుమాళ్ళు జైలుకు వస్తూ పోతూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా గెలిచి సీఎం గద్దె మీద కూర్చోనేలేదు. వాడు సీఎం ఎన్నడూ అవ్వడు. ఒక నేరస్తుడే మీ గురించి ఇంత నీచంగా మాట్లాడితే బయట పబ్లిక్ ఇంకెంత నీచంగా మాట్లాడతారు? అవును. ఏంటి అవును? పదండి. ఏం జరిగిందిరా? చెప్పాడవరా? అడుగుతుంటే చెప్పలేదురా? జైల్లో పారేశారయ్యా. చూసావా బాబు, నన్ను సపోర్ట్ చేయడానికి నిజమైన కార్యకర్తలు ఉన్నారు. ఓల్డ్ ఆన్ అన్నిటికీ తుత్తరే. ఆడి ఫీలింగ్స్ ఏంటో వినండి. ప్రేమలేదు గీమలేదు, ఆడి బయట ఉంటే పోరాటాలు గిరటాలు చేస్తుంటాడు రా. లోపలికి వచ్చాడంటే అది రాశాను, ఇది రాశాను, బుక్ రాశాను, అచ్చదు ఇచ్చేది ప్రాణాలు ఇస్తాడ్రా. అది తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుందిరా. మనకి రాజకీయాలే రావు. ఎందుకు సార్ మీకు రాత్రులు కొడతాడు? అందుకే ఆడి ఎదగలేదు, నేను ఎదగలేదు. పట్టు పంచికి ఆశపడితే చివరి గోచిగుడ్డ కూడా మిగలదు. జీవితాంతం ప్రతిపక్షమే. కాస్త జాగ్రత్త నడుచుకోండి. ఏజ్ వచ్చిన బేబీ అబ్బా. బాబు, దోమల టార్చర్ ఎక్కువైపోయిందిరా. కృష్ణ. ఎవర్రా అది? నేనే అన్నా? నేనే. అవును. ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ టైంలో వచ్చారేంటి? నీతో కొంచెం మాట్లాడాలి, ఓసారి బయటికి వస్తావా? నువ్వు చెప్పినట్టే నా చుట్టూ ఉన్నోళ్ళు నన్ను మోసం చేస్తున్నారయ్యా, అందుకే సీఎం అవలా. ఇప్పటికైనా అర్థమైందా? నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ పార్టీ పెట్టి రేపు సీఎం అయిపోతున్నారు. అదే నాకు ఏం చేయాలో అర్థం కావాలా. మీ పార్టీకంటూ సొంతంగా టీవీ ఛానల్ ఉందా? లేదు. హిందీ ఇంగ్లీష్ అయినా వచ్చా? సరే, కనీసం కంప్యూటర్ అయినా? అయ్యో, ఆ పేరు వింటేనే నాకు ఎలర్జీ. అన్నా మిగతా ఫీల్స్ వదిలేండి. రాజకీయ నాయకులకి ఎప్పుడు కరెంట్ అఫైర్స్ తెలియాలి. చుట్టూ రౌడీల్ని గుండాల్ని పెట్టుకుంటే మీరెలా గెలవగలరు? తెలివి గలవాళ్ళని పక్కనే ఉంచుకోవాలన్నా. చాలు, నాకు అర్థమైంది. సొంతగా ఒక టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నాను. పేరేమిటో తెలుసా? పెరుమాళ్ టీవీ. అందులో అపోజిషన్ పార్టీ వాళ్ళని చీల్చి చండాడి గెలుస్తాం. ఎప్పుడు ఆపోజిషన్ పార్టీని ఎలా పడగొట్టాలన్నదే ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజల గురించి అసలు ఆలోచించకండి. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, పదవిని కాపాడుకోవాలనుకుంటున్నారే కానీ ఓటేసిన ప్రజల గురించి మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించారా అన్న? చెప్తున్నానని తప్పుగా అనుకోకండి అన్న, మీరు స్వార్థపరులే. ఏంటి తమ్ముడు అలా మాట్లాడావు? చిన్న వయసులో ఎన్ని పోరాటాలు చేశానో తెలుసా? వచ్చినప్పుడు రాజకీయ విప్లవమే అన్న. పోను వ్యాపారం అయిపోయింది. అప్పుడు మీ చుట్టూ ఉండేది వ్యాపారలేగా. నువ్వు చెప్పేది నిజమే. చిన్న వయసులో ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానో అన్నీ మర్చిపోయాను.
తప్పే. ఇప్పుడు నాకు పదవి మీద ఉన్న ఆశ కూడా పోయింది. ఓకే, రేపు నేను రిలీజ్ అవుతున్నాను. నువ్వు బయటకు వచ్చాక ఓసారి నన్ను కలు. అన్నా, ఎప్పుడు మీకు పదవి వ్యామోహం పోయిందో అప్పుడే మీరు గెలిచారు. ఈసారి ఎందుకో నాకు మీరు గెలుస్తారనిపిస్తోంది. కృష్ణ, నువ్వు మంచివాడివే, నిరపరాధివే, అది నాకు తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి మాట్లాడితేనే కదా నీ గురించి జటికి తెలిసేది. నాతో మాట్లాడటం లేదు. ఆ రోజు స్వామీజీ జైలుకి వచ్చాడు కదా, ఆయనతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఆయనతోనూ మాట్లాడలేదు. ఇదిగో ఆగాగో, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఏమిటి అర్థం? నేను గాని ఆ దేవుడు గాని నిన్ను కాపాడలేం. నీ మాటే నిన్ను కాపాడుతుంది. వీడు అసలు అర్థమే కావటం లేదే. వీడు త్యాగా లేక ద్రోహ? నిన్ను ఒక వారం రోజులు పోలీస్ కస్టడీలో ఉంచాలని కోరుతున్నాను. దీనికి నీ సమాధానం? అయ్యా, ఒక వారం కాదయ్యా, ఒక నెల మొత్తం లోపల ఉంచండి. నాదొకే ఒక సందేహం, అడగమంటారా? ఏమిటో అడుగు. పోలీసు నన్ను వలవేసి పట్టుకున్నాను, గేల వేసి పట్టుకున్నాను గర్వంగా చెప్తున్నారు కదా. వాళ్ళు వేసిన గేలం ఉంది, గేలం చివర ఎర ఉంది. చాపేది సార్? వాట్? ఎలుక? హౌస్ ఓనర్ ఎక్కాడు సార్. వేర్ ఇస్ అప్పలరాజు? యు ఆర్ కరెక్ట్. వేర్ ఇస్ అప్పలరాజు? ఎందుకు ఈ పని చేసేవరా? జీవితంలో ఇలాంటి ఒక చేతనుభవం ఉండాలప్పి. ఎందుకు ఈ పని చేసావు అని అడిగాను. నాకు బయట కొంచెం పని ఉంది, అంతవరకు లోపల రెస్ట్ తీసుకో. దిగులు పడకప్పి, లోపల కరెంట్ కొత్తలేదులే. రేయ్, మామూలు ఖైదీగా వచ్చిన నాకు ఉరి శిక్ష పడేలా చేయకు. త్యాగమే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది అప్పలరాజు. జాగ్రత్తగా చూసుకోండి. పట్టుకోండి, 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 పట్టుకోమన్నారు అన్నగారు. వాణి సార్, మన నాయకుడు పెరుమాళ్ళు, 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 మన నాయకుడు పెరుమాళ్ళు. ఎవరా నువ్వు? తోలు తీస్తా, కళ్ళతోడ చేదీరా. ఇది ఎవరనుకున్నావు? నా ప్రాణానికి ప్రాణం, నా జీవ నాడి, 9 కోట్ల ఆంధ్రులకు ఊపిరి నేను. నా ఊపిరి తమ్ముడు కమలకృష్ణ. చంపేస్తాను. నువ్వు రా బంగారం. మన ప్రీతమ నాయకుడు పెరుమాళ్ళు. ఎప్పుడు ఈగలు తోలుకుంటూ ఉంటే ఈ పార్టీ ఆఫీసులో హఠాత్తుగా ఈ జనం చూసావా? ఏంటి విశేషం? ఎలక్షన్. కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, మీరు డల్గా ఉన్నారేంటి? టైము రా. నమస్కారం సార్. నమస్తే. ఇక్కడే ఉండు, నేను వస్తాను. సరేనా? ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? అన్నను కలిసి చెప్పలేదామని వచ్చా, కానీ మీరు నన్ను వదలరు, అందుకే వెళ్తున్నా. ఎవరన్నారు? 100 రూపాయలు ఇస్తే లోపలికి వదులుతా. 33 రూపాయలే ఉన్నాయన్నా, పర్వాలేదా? ఎంత ఉన్నా పర్వాలేదు, ఇచ్చి లోపలికి పో. పై స్థాయి కార్యవర్గ సభ్యులు ఇలా ఉంటే కింద స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నా, ఎవరు నువ్వు? బయలుదేరుతాను. అవును, నువ్వెలా లోపలికి వచ్చావు? 100 రూపాయలు ఇస్తే పక్క పార్టీ వాడిని కూడా లోపల వదిలేస్తారు. ఈ పార్టీ పరిస్థితి అంత ఘోరంగా ఉంది. అవును, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎప్పుడు మీరు మాట్లాడాలి, వీళ్ళు వినాలి. వీళ్ళని మాట్లాడినిచ్చి మీరుంటున్నారేంటి? నేను నీతో లోపలికి వచ్చినప్పుడు చెప్పానే, అదే ఇది. వాడు మరదల పిల్లకి సీట్ ఇమ్మంటాడు, వాడేమో సెకండ్ సర్టిఫికేట్ ఇమ్మంటాడు. నాకు థర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది, నాకు కావాలి సీట్ అంటాడు ఈ బాల్ హెడ్ గాడు. వాడేమో క్యాష్ ఉందంటాడు, వీడేమో వేకర్ సెక్షన్ సపోర్ట్ ఉందంటాడు. ఇదంతా తలుచుకుంటే నాకు పేటరేగిపోతుందయ్యా. మరి గేట్ ముందున్నారే కార్యకర్తలు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరా? వాళ్ళది ఏముందయ్యా, పాపం పార్టీ కోసం కష్టపడి చాకరీ చేస్తారు. అభ్యర్థిగా పోటీ చేయడానికి 10,000 ఇచ్చి నా ఫేస్ చూసి సంతోషంగా వెళ్ళిపోతారు. ఇది అన్యాయం, అక్రమం అండి. ఈ పార్టీ అసలు బాగా పడితే నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం,
వీళ్ళు చేసే అక్రమాలన్నీ చూస్తుంటే నా బుర్ర వేడెక్కిపోతుంది. నాకొచ్చే కోపానికి వీళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. అనిపిస్తుందా? కొట్టండి అన్న. కొడతాను. కొట్టండి అన్న. నిజంగానే కొడతాను. కొట్టనా? కొట్టేస్తానయ్యా. కొట్టమంటుంటే కొట్టనా? కొట్టేయ్. టార్చర్ పెట్టేశారయ్యా వీళ్ళు. అన్నా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారా? పార్టీ క్లోజా? అన్నా 5 ఓట్లేగా, పోతే పోనండి. మిమ్మల్ని నమ్మి చాలా కార్యకర్తలు ఉన్నారు, ధైర్యంగా మాట్లాడన్నా. ఏదైనా తేడా వస్తే మాట్లాడొచ్చు అంటావా? ఓకేనా? ఓకే. నా ప్రియమైన కార్యకర్తలారా, నా జీవనాడుల్లారా, నా ప్రాణానికి ప్రాణమైన పార్టీని చీల్చడానికి కుట్ర జరుగుతోంది. మ్యాటర్ రండి. ఆ, ఇప్పుడు మ్యాటర్ ఏమిటంటే, రేయ్ సీతారాం, నిన్నే మీ నాన్న పోస్టర్లు అంటించి పార్టీని పైకి తెచ్చాడని నిన్ను పాత బస్తీలో నిలబెడదాం అనుకుంటే, అదిగో ఆ దోమలపెంట రామస్వామి అవ్వా తన గుంపుడు కత్తి సీట్ అడుగుతున్నాడు. ఇచ్చేద్దావా? లక్ష్మి లక్ష్మి అమ్మా లక్ష్మి, నువ్వు చదువుకున్న అమ్మాయివి, నీకు సీట్ ఇద్దాం అనుకుంటే అదిగో ఆ వీరబాబు గాడు వాడి మరదలకు సీట్ అడుగుతున్నాడు. న్యాయమేనా? అందుకని నేను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకున్నానంటే అది ఏమిటంటే, అన్న ఏమంటున్నారంటే సామాన్య కార్యకర్తలైన మీరు పోటీ చేయాలని అన్నగారి కోరిక. కానీ వాళ్ళు బా మరిది మరదల్లికి సీట్ అడుగుతున్నారు. ఆకలి పదలతో కడుపు మార్చుకుంటూ పోస్టులు అంటించిన జనం చివరి దాకా జేజేలు కొడుతూ చావాలి, కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి. మీరు పోటీ చేయాలని అన్నగారు సంకల్పించారు. కాదంటే చెప్పండి, అన్నగారు రాజకీయ సందేశం చేస్తారట. ఊరికే ఏమంటారు? లేదు 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 లేదు, నేను ఈ పార్టీని వదిలేదే లేదు. ఇది సత్యం. నా తుది శ్వాస విడిచే వరకు మీకోసమే పాటు పడతాను. దీనికోసం మీ ఆగ్రహాన్ని వాళ్ళ మీద చూపించకండి, వాళ్ళని తరిమి కొట్టద్దు. ముఖ్యంగా వాళ్ళ పంచులను తీసి కొట్టకండి. ఆహా, ఓహో, మహాభారతంలో ఆ కృష్ణుడు పంచపాండవులకి సపోర్ట్ గా ఉన్నాడు, కానీ ఈ కృష్ణుడు పంచపాండవులకి అపోజిషన్ లో ఉన్నాడు. సార్ ఎవరు? నా పిఏ. ముందు ఈయన బయటికి పంపించండి. ట్రెండ్ లోనే లేరు. రామాయణ మహాభారతం అంటూ పాత డైలాగులు చెప్తున్నారు. ఎన్నిసార్లు ఆర్భాటం చేసాం, ఎన్నిసార్లు పోరాటాలు చేసాం. వాడి పార్టీలో ఉన్నదే 5, వాళ్ళు పారిపోయారా? సూపర్. మనం బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం. ఒంటి మీద గుడ్డుందో లేదో కూడా చూసుకోకుండా పరిగెడతా. వాడు ఓడిపోవడం అటుంచరా, 294 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ గా నిలబడడానికి మనిషి లేడు వాడికి. తన గుంపుడు కత్తి సీట్ అడుగుతున్నాడు. వీడేంటి అక్కడ? ఓ, నాకే బుట్టియా, గెలిచేద్దామనే. దయచేసి ఈసారైనా నా మాట వినండి. ఆ కృష్ణగాణి నడి సముద్రంలో పడేసినా ఈదుకుంటూ వచ్చేస్తున్నాడు. వాణ్ణి ఏ మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఒక కార్పొరేటర్ ని తీసుకురావచ్చు, కానీ స్టేట్ కి సీఎం లెక్క నుంచి తీసుకొస్తాడంట. ఇలా మాట్లాడే మేయర్ ఎలక్షన్ లో ఓడిపోయాం. ఈసారి మీరు ఓడిపోతే గానీ మీకు తెలిసి రాదు. మీ చావు మీరు చావండి. ఏంటి? ఎక్కడికి? రేయ్, వాడి పార్టీని వదిలేసిపోయిన అందరినీ అర్జెంట్గా రమ్మని చెప్పు, మాట్లాడాలి. ఇకపైన మీ జీవితాల్లోకి వెలుగొస్తాను. నేను గెలవగానే మీ అందరికి మంచి మంచి పదవులు ఇస్తాను. అంగబలం, అర్థబలం నేనిస్తాను, కానీ నేను చెప్పించేయాలి. జిల్లాల వారీగా నాయకుల మీటింగ్ పెట్టండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేయండి. మిత్రులారా, మీ శ్రమకు ఆ పార్టీలో మర్యాద ఉండదు. మాతో రండి, డబ్బు పదవి మేమిస్తాం. పార్టీ మీకే సొంతమని కేసు పెట్టండి. జిల్లా అధ్యక్షుల సపోర్టు మాకే ఉంది. ఆ పార్టీ గుర్తు మాకే సొంతం. పార్టీ గుర్తుని అకౌంట్ ని సీజ్ చేసి పారేయండి. ఆ పెరుమాళ్ళు రాజకీయంగా అనాథ అవ్వాలి. ఈ పార్టీకి నేను ఎంతో దారిపోచాను, చివరికి ఇలా అయిపోయింది. ఏంటన్నా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అందరూ ఏరి? ఎవరున్నారు మాట్లాడటానికి? గేట్లో ఉన్న గుర్కా కూడా పారిపోయాడు. కృష్ణ, ఇప్పుడు నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు. దీనికి ఎందుకన్నా ఇంత వ్యక్తిగా మాట్లాడుతున్నారు? మరి అని ఈకిలించమంటావా? ఇదిగో చూడు, 13 ఏళ్ళు నేను పవర్లో లేకుండా ఉండొచ్చు, కానీ
పార్టీ లేదన్న ఒకటి మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు అది పోయింది. పోతే పోనండి అన్నా, చెడులోనూ ఒక మంచి జరిగింది చూసారా? ఇన్ని రోజులు మిమ్మల్ని మర్చిపోయిన ప్రజలు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజల ప్రేమ పొందిన వాళ్ళు ఓడినట్టు చరిత్రలో లేదు. దిగులు పడకండి, ఒక కొత్త చిహ్నం కొందాం, పదవిలో కొందాం, నమ్మకం ఉంచండి. బ్రదర్, ఎలక్షన్లో గెలవటానికి నమ్మకం మాత్రం ఉంటే సరిపోదయ్యా. డబ్బులుండాలి. అన్నా, గెలవడానికి డబ్బు మాత్రం సరిపోదు, ప్రజల అభిమానం కావాలి. డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను, నన్ను నమ్మండి. స్వామి, స్వామి, ఏం చేస్తున్నారు స్వామి? అందమైన ప్రకృతి, అందులో విలీనమైపోయాను. అది మిగతా వాళ్ళకి, నాకు కాదు. ఇటు రండి. ఏ స్వామి, ఇంతవరకు ఎంత ఎక్కేస్తారు స్వామి? 500, 1000. 500, 1000. 500 ఇక్కడుంది, 1000 ఎక్కడుంది? 1000. అది మ్యాటర్. అవును, ఇవన్నీ మనం ఎలా సంపాదించాం స్వామి? మేము ప్రజల సమస్యలు తీర్చాము, వాళ్ళు కానుకగా ఇచ్చారు. గుండెల మీద చేసుకుని చెప్పండి, ప్రజల సమస్యని తీర్చింది మనం. మరి కాదా అబ్బాయ? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఓదార్చారు, వాళ్ళు కోట్లు తెచ్చి కుమరించారు. నిజంగానే ప్రజలు కష్టాలు తీరాలంటే ఏం చేయాలి? ఒక మంచి ప్రభుత్వం రావాలి. నన్ను రాజకీయాల్లోకి రమ్మంటే వద్దొద్దు స్వామి, ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతుంది. ఆజాద్నికల్లో సంపాదించింది రాజకీయాల్లో పెట్టమని చెప్తున్నా. ఆశ్రమంలో గురువుగా కనిపించా, జైల్లో జ్ఞానిగా కనిపించా, ఇప్పుడు రాజతంత్రిగా కనిపిస్తున్నావు. ఎవరబ్బాయా నువ్వు? ఎవరికి తెలుసు స్వామి, కాలంతో పాటు మనము మారిపోతూనే ఉండాలి. నన్ను వదిలిపెట్టదు, నీతోనే వస్తాను. స్వామీజీ మీకు ఏమన్నారు? తీసుకెళ్ళండి. లయమే జయం, జయమే లయం. ఇతను నా ప్రాణ సమానమైన తమ్ముడు కమలకృష్ణ. విజయ తెలుగు మాత కేతనం పార్టీకి విజయాన్ని కట్టబెట్టే కార్యదర్శి కమలకృష్ణ. బేవర్స్గా తిరిగే వాళ్ళని బిల్గేట్స్ అనుకుని పిలిచి మరీ ఎక్కించుకుని ఆటో డ్రైవర్లకి నా జీవితం గుణపాఠం కావాలి. సార్, ఆటో కావాలా సార్? మిమ్మల్ని ఎవరో మార్చలేరురా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్. సార్, ఆటో కావాలా సార్? కావాలి. ఆటో నాకు ఇచ్చేసి నువ్వు నడిచెళ్ళిపోతావా? ఈ మాట అడిగారా? నేను రోడ్డును పడ్డాను. మొత్తం బ్యానర్లు కట్టింది. 120 వీడు నాయకుడా? రే, ఇంతకు ముందు జైలుకి వెళ్ళినోడిని నాయకుడు అనేవారు, ఇప్పుడేంట్రా జైలుకి పంపించిన కూడా నాయకుడు అంటున్నారు. పోండ్రా మీరు మీ నాయకుడు. మీ అందరికీ ఆ గాలిపటం గురించే తెలుసురా, కానీ అది ఎగరడానికి ఆధారమైన ఈ దారం గురించి తెలియదు. వాడు నాయకుడు కాదురా, నాలాయకు. 420. బ్రదర్ అన్నా, మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడనా? ఆ మిత్రుని కొట్టకండి. అన్న చెప్పాడు కాబట్టి వచ్చి బండెక్కు. మర్యాదగా నాతో వచ్చి బతుకుతావా, లేక గుంపుతో కొట్టించుకుని చేస్తావా? నీతో బతకడం కంటే ఈ గుంపుతో కొట్టించుకుని చావడం. క్షమించాలి, వస్తాను, చూస్తాను. రాజకీయ నాయకుల కంటే ఈ జనాలు బాగా ముదిరిపోయారయ్యా. ఎవడెక్కువ డబ్బిస్తే వాడికే ఓట్లు గుద్దేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది నిజాయితీ కాదు, డబ్బు. అందుకని డబ్బు ఎక్కువ ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ చేయండి. డబ్బుంటే దేన్నైనా కొనిపారేయచ్చా. మంచి క్యాండిడేట్ నుంచుంటే ప్రజలు ఎందుకు ఓట్లు అమ్ముతారు? ఈ ఎలక్షన్ లో 294 నియోజకవర్గాల్లోనూ సామాన్య కార్యకర్తలు పోటీ చేయాలి. వాడు చదువుకున్నవాడు కావచ్చు, చదువురాని వాడు కావచ్చు, పోస్టులు అట్టించేవాడు కావచ్చు. వాళ్లే అసెంబ్లీకి వెళ్ళాలక్క. వాళ్ళని మీరే కనిపెట్టగలరు. వాళ్లే మనకి. మీ ఓటు ఎవరికండి? ఇన్ని రోజులు కొప్పులొడ్చుకుంటూ చీకట్లోనే బతికాం. వెలుగులోకి రావాలంటే టార్చ్ లైట్ కే ఓటేయాలి. నీ ఓటు ఎవరికే? టార్చ్ లైట్ కి. భూపతికి వాడు ధరలన్నీ పెంచేశాడు. ఆడికి వంపుడు గతులు చూసుకోడాక టైం లేదు, ఇంకా ధరలేం తగ్గుతాడు. విజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో విజయ తెలుగు మాతా కేతనం పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి పెరుమాళ్ల గారి ముఖ్యమంత్రి అవుతారని ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన శ్రీ ఆర్కే భూపతి గారి పార్టీ అయిన ఐక్య మానవతా పార్టీ ఘోరంగా ఓడిపోతుందని తేలింది. అన్న, రిజల్ట్ కొంచెం అటు ఇటుగా ఉంది. మనం ఓడిపోతున్నామని నాజూగ్గా చెబుతున్నారు. రేయ్, రాజకీయాలను అవపోసన పట్టాన్రా. ప్రచారమే కదా ముగిసింది.
ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఈ రాష్ట్రం అంతా అమ్మా అమ్మా అని గిలగిలా కొట్టుకుంటుంది చూడు. కాదనకుండా నా కోసం నువ్వెంతో చేశావు. నీకని నేనేమీ చేయలేదు. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నీ సుడి తిరగబోతుంది. కార్యకర్తలారా, జయం మనదే. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తున్నావు. ఇంకొక ముఖ్యమైన విషయం, అక్కడ డిప్యూటీ సీఎం గా కూర్చోబోయేది వసుంధర. ఉప ముఖ్యమంత్రి వసుంధర, ఉప ముఖ్యమంత్రి వసుంధర, ఉప ముఖ్యమంత్రి వసుంధర, డిప్యూటీ సీఎం వసుంధర, ఉప ముఖ్యమంత్రి వసుంధర. ఐక్య మానవతా పార్టీకి చెందిన వసుంధరాదేవిని కాబోయే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె కారు ప్రమాదంలో మరణించారని వార్త అందింది. ఇందువల్ల రాష్ట్రంలో పలుచోట్ల విధ్వంసకర సంఘటనలు, రాస్తారోకోలు, బస్సులు తగులబెట్టడం జరిగాయి. దుర్మార్గులు వాళ్ళు. నా మీద ఎన్నో అపనిందలు వేశారు, కానీ జనాలు నమ్మరని తెలిసిపోయింది. దానికోసం ఒక ప్రాణాన్ని, ఆడది అని కనికరాన్ని కూడా చూపకుండా చంపేశారు. తను డిప్యూటీ సీఎం కావడాన్ని వాళ్ళు భరించలేకపోయారు. తన ఆత్మకు శాంతి కలగాలి. రాష్ట్రం కోసం, పార్టీ కోసం దేన్నైనా తట్టుకునే శక్తి ఈ గుండెకుంది. కార్యకర్తలారా, ఆ మహాతల్లి ఆత్మకు శాంతి కలగాలంటే దయచేసి మీరంతా ప్రశాంతంగా ఉండాలి. ఎవరూ హింసా మార్గాన్ని ఎంచుకొని ధర్నాలు చేయకండి. అయిపోయిందయ్యా, మొత్తం అంతా అయిపోయింది. ఆ భూపతి మామూలోడు కాదయ్యా, పొలిటికల్ క్రిమినల్. అయ్యయ్యో, రేపు మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది కాదు ప్రాబ్లం. ప్రజలకు మనం మొహం ఎలా చూపించగలం? అరే, అంతా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల నేతలు తమ మేనిఫెస్టోని జీ24 గంటల ద్వారా మీ ముందుంచనున్నారు. ముందుగా సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు VTMK నేత పెరుమాల్ గారు, 4 గంటల 30 నిమిషాల నుండి IMP నేత RK భూపతి గారు మీ ముందుంటారు. నా ప్రియమైన సోదరీమణులారా, ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. మేము వసుంధరాదేవిని చంపించావా? అలాంటి నీచమైన రాజకీయాలు చేసి పదవిలోకి రావాలన్న ఆశ మాకు లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. 13 ఏళ్లుగా నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను. పర్వాలేదే, ఇంకా ధైర్యంగా నమ్మకంతో బయట తిరుగుతున్నారే. ఒకే ఒక్కసారి మా పార్టీకి అవకాశం ఇవ్వమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏంట్రా వీడు ఇలా పౌరాణికంగా తెగదంచేస్తున్నాడు? లాజిక్ మాట్లాడుతున్నాడు. 13 ఏళ్ళు అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. వాడికి ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి వచ్చేవాడు, బతికేవాడు. ఇప్పుడు నన్ను కూల్చాలని చెప్పి వాడికే సమాధి కట్టావుదరా? ఎవర్రా నువ్వు? 5 ఏళ్ళప్పుడు యాసిడ్ పోసి ఈ రాజకీయాల్లోకి వచ్చానరా నేను. ఈ ఎన్నికల విజయాల్ని ధనము, శవమేర నిర్ణయిస్తాయి. శవాన్ని తగలబెడతాం, ఆత్మాహుతి అంటాం, పార్టీ కోసం, సిద్ధాంతం కోసం అని చెప్తాం. ఆ చచ్చినవాడి పేరు మీద ఓట్లేస్తాం, గుడిసెల్ని తగలబెడతాం, తగలబడిన గుడిసెకు 800 డబ్బిస్తాం. అంతటినీ ఈ వెర్రి జనం కళ్ళు మూసుకొని నమ్మేస్తారు. నా రక్తంలో ఊరిపోయిందిరా రాజకీయం. నాతోనే తలపడతావా? రేపటి నుంచి మా గవర్నమెంట్. అదిగో వాణ్ణి వదిలేస్తాను, కానీ నిన్ను వదలను. జిల్లా జైలా, సెంట్రల్ జైలా, తీహార్ జైలా అని నువ్వే డిసైడ్ చేసుకో. నాతోనే పెట్టుకుంటావు. ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇప్పుడే మన టీవీ ఛానల్కి ప్రత్యేకంగా అందింది. మీరు చనిపోయిందనుకుంటున్నా వసుంధరాదేవిని నేనే. నేను ప్రాణాలతో తిరిగి వస్తానని చాలా మంది అస్సలు ఊహించుండరు. ఇదెలా వచ్చిందిరా?
చచ్చిపోయిన వాడి పేరు మీద మీరు ఓటేయగలిగినప్పుడు చచ్చిన వాళ్ళ ప్రాణాలతో రాకూడదా? ఇది రాజకీయమే అన్న. మీరే చెప్పారుగా ఎన్నికల విజయాన్ని నిర్ణయించేది ధనము శవమే అని. చూడండి. మళ్ళీ సీఎం పదవికి రావడానికి నన్ను కూడా చంపడానికి వెనకాడలేదు. డిప్యూటీ సీఎం నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నన్ను ఒంటరిగా రమ్మని చెప్పాడు. తొందరగా బండి దిగండి. రండి రండి. వెళ్ళండమ్మా, త్వరగా పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి, ఆ మాట వినండి, పరిగెత్తండి. నువ్వేం చెప్పినా నేను నమ్మను. త్వరగా. వదలు. మీ కాలు బాగుంది. వదలు. చూసారుగా, ఇదంతా భూపతి పనే. మిమ్మల్ని డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసి మిమ్మల్ని చంపి సానుభూతి ఓట్లని సంపాదించడానికి. నువ్వే బాంబు పెట్టి పేల్చి కావాలని ఆయన మీద నింద వేస్తే నేను నమ్ముతాననుకున్నావా? మాట్లాడండి. అన్నగారు అన్నగారు, మన వసుంధర మేడం వెళ్ళిన కారులో బాంబు పేలింది. వసుంధర మేడం ముక్కలు ముక్కలైపోయింది. చచ్చిపోయిందా? సూపర్. డిప్యూటీ సీఎం కావాల్సిన మన వసుంధరని ప్రతిపక్షం వాళ్ళు చంపేశారని మన వాళ్ళని పంపించి వాళ్ళ ఆఫీస్ని, జెండాల్ని, బ్యానర్లని తగలబెట్టేయమని చెప్పండి. ఒక్కడు కూడా బయట తలెత్తుకుని తిరగలేడు. మన జనాలు వాళ్ళ కష్టాలకు ఏడుస్తారో లేదో కానీ ఎదుటోడి చావుని చూసి ఏడవడంలో వీళ్ళని మించినోళ్ళు లేరు. ఇప్పుడైనా అర్థమైందా? సత్యమూర్తి అయ్యగారి చావుకి కారణం ఎవరో తెలుసా? ఆర్కే భూపతి. అబద్ధం, అబద్ధం, అది చెప్పేదంతా అబద్ధం. నమ్మకండి. ఎందుకు టెన్షన్ అవుతా ఉన్నా? ఎవిడెన్స్ ఉంది. ఇదే దానికొకే ఎవిడెన్స్. నాకు కూడా ఏదో ఒక రోజులా జరుగుతుందని తెలిసే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని ఈ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను. ఏది మీ రాజకీయ జ్ఞానంతో ఇదంతా అబద్ధం నిరూపించండి చూద్దాం. మీరొక్కడికి గొయ్యి తవ్వుతుంటే మీ వెనకాలే ఒకడు నుయ్యి తవ్వుతాడు. 5 ఏళ్ళు కూర్చోబెట్టినందుకు ఇంత చేస్తే మీ వాళ్ళు చెప్తున్నట్టు మిమ్మల్ని నిరంతరం ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రప్రదేశ్ గతేం కాను. హాయ్ బాబోయ్. సార్ ప్లీజ్ యా 420యా అన్న? మీటేం వచ్చిందన్నా? వెళ్ళండి మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడతారు? కూర్చుంటే కమిషన్, కూర్చుంటే కమిషన్, మాట్లాడితే కమిషన్. ముందు 10 కార్లు, వెనక 10 కార్లు, మధ్యలో తుపాకీలతో పోలీసులు. మీ గురించి మాత్రమే ఆలోచించారే. ప్రజలకు ఏదో ఒకటి చేసుంటే గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. పదవి పోగొట్టుకున్నారే. అదే అన్నకి మాట్లాడే మూడు లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్, మీరు పోండి. నేను చెప్పి మీరు తెలుసుకోనక్కర్లేదు. ఏ జైల్లో మీరే డిసైడ్ చేసుకోండి. ప్రజల్ని మోసం చేయాలనుకుంటే మోసపోయేది మీరే. వాళ్ళకెప్పుడు ఎవరు నెంచుకోవాలో బాగా తెలుసు. బయలుదేరండి. పెరుగు కావిడి బరువు మోసాంరా, మరి మన బరువు మోసేటి దేవుడెవడురా? మోయమైన మంత్రి గారి జాడ వెతకరా, మనని కాపాడే దేవుడంటే ఈ ఓటేరా. జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయ తెలుగు మాతకేతనం పార్టీ భారీ మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అన్నా సంతోషమేనా? చాలా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. వాళ్ళు సంతోషంగా ఉండాలన్నా. ఎప్పుడు ఎన్నికల ఖర్చుకి వ్యాపారవేత్తలే డబ్బులు ఇస్తారు. గెలిస్తే వాళ్ళ కోసం ప్రభుత్వం నడుస్తుంది. ఈసారి నేను ఇచ్చిన డబ్బు ప్రజల డబ్బు. మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అవ్వాలి. తప్పకుండా తప్పకుండా అయ్యేలా చేస్తాను. ఏయ్, యువజన నాయకుడు వీడే. ఐక్య మానవతా పార్టీకి చెందిన సత్యమూర్తి గారు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి ఆర్కే భూపతిని సిబిఐ వారు అరెస్ట్ చేశారు. మా పని కట్టు తగలద్దు. ఇది పెద్ద క్రైమ్. తప్పండి. ఇక చెప్పేది ప్లీజ్. పోలీస్ అరాచకం. పోలీస్ అరాచకం.
అన్నా అన్నా తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు అన్నా అన్నా అన్నా. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా అనుకున్నావా? అది సిగ్గు లజ్జ మానం ఉండేవాళ్ళు చేసే పని. పైకండువా విధించేటప్పుడే అన్ని విదిలించి పారేశాను. మరెందుకు ఈ బిల్డప్? ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు విచారంగా ఉండకూడదు, అందుకే మేకప్ వేసుకుని వచ్చాను. ఉందాగా ఉండాలి కదా. రండి వెళ్దాం. పోలీస్ అరాచకం, పోలీస్ అరాచకం, పోలీస్ అరాచకం, పోలీస్ అరాచకం. అధికార పార్టీ పన్నిన నీచమైన కుట్ర ఇది. అయినా నేను దేనికి జంకను. గుళ్ళ వర్షం కురిసినా సరే ఈ గుండెను ఎదురొట్టి పోరాడతాను. ఉరి కొయ్యల మీద ఈ కంఠం వేలాడుతున్నప్పుడు కూడా నా మనస్సు నా తెలుగు వాళ్ళని తప్పిస్తూనే ఉంటుంది. నా తెలుగు వాళ్ళని తప్పిస్తూనే ఉంటుంది. ఏంటి కమల్ వీడు వెళ్ళేది సెంట్రల్ జైలుగా సిడ్నీకా? జరిగిన అవమానాన్ని గొప్పగా చెప్పుకున్నవాడే అసలు రాజకీయ నాయకుడు. ఏంటన్నా నా కోసం ఇంత దూరం వచ్చారు? కృష్ణ, మీ ఇంటి సమస్య తీరిపోయింది. చాలా సంతోషం అన్న. ఆ రైల్వే ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసి పడేశాను. నేను సీఎం అవగానే మొట్టమొదటి సంతకం నీ ఫైల్ మీదే పెట్టాను. ఏదయ్యది? చాలా థ్యాంక్స్ అన్న. ఏంటి కమల్ చంటోడు కేకెళ్ళిట సౌండ్? కృష్ణ, సీఎం రా, నీ అవునన్నా, సీఎం మా సీఎం. బాగుండు నేను వెళ్ళొస్తా. ఓకేనా, వెళ్ళొస్తాను. ఓకేనా, వెళ్తాం. ఎక్కడి నుంచో వచ్చాం, అందరికీ మంచి చేసాం. హఠాత్తుగా మమ్మల్ని అందరిని వదిలి కాకినాడ వెళ్ళిపోతానంటున్నావే. ఎమోషనా? గుద్దుతా. రైల్వే స్టేషన్ సీన్ అంటేనే ఎమోషనల్ డైలాగ్ కొట్టాలా? అంత ఈజీగా నన్ను వదిలించుకోలేవు అప్పలరాజు. కాకినాడ ఎక్కడో ఉందా? 170 రూపాయల టికెట్. నైట్ ఎక్కితే పొద్దునకల్లా ఇక్కడ ఉంటా. నేనే ఇక్కడ ముఖ్యమైన వాళ్ళు రాలేదని వెయిట్ చేస్తుంటే సారీ బావా. పర్లేదు బంగారం, నాకంతా తెలుసు. ఫోన్ ఓ हेलो जी, हाँ जी, हाँ जी, हाँ जी. नहीं जी, नेना पनाला जी. नो जी, नो जी. अच्छा जी, अच्छा जी, अच्छा जी. ఏంటి కమల్ జీజీ అంటున్నావు? 2Gయా 3Gయా? రాహుల్ జీ, ఢిల్లీలో ఏదో ప్రాబ్లం అట్ట. నేనే దాన్ని సాల్వ్ చేయాలట. ఈవినింగ్ అలా అక్కడ ఉండాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేయపి. వదిలేట్లేరే.